మద్గురుభ్యో నమః. భగవత్ విషయంలో 4వ పదిలో 8వ తిరువాయుమొழிలో 7వ పాసురం. ఈ తిరువాయుమొழிలో ఆళ్వార్ల యొక్క అనుభవం ఏమిటి? నా యొక్క ఆత్మీయాలని అని స్వీకరించినప్పుడు వాటితో నాకే కార్యము లేదు, వీటన్నిటిని తీసేయి అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయుమొழிలో. అందులో 7వ పాసురం. பெத்ததமப்பன் பகையாக பாலனான அவனுக்கு உதவினவன் தான் உதவாமை நோப்படுகிற எனக்கு உதவானாகில் நானாபரணம் பூண்டு ஒப்பித்திருக்கிறார் இவ்வொப்பனை ஆர்க்கு என்கிறாள். పెద్దతమప్పన్ పగయ్యాగ, అదిగో కన్న తండ్రి పగయ్యాడు ఎవరి విషయంలో? ప్రహ్లాదుడి విషయంలో. అలాంటి బాలుడైనటువంటి ప్రహ్లాదుడికి సహకరించినటువంటి వాడు, బాలుడైన ప్రహ్లాదుడిని రక్షించినటువంటి వాడు కదా. అలాంటి ఆయన తాను ఉదవామైనో పొడిగిరయ్య నాకు ఉదవానాగిల్, నాకు సహకరించకపోవటం చేత బాధపడుతున్నటువంటి నాకు తాను ఉదవామై. ఇప్పుడు ఇక్కడ మొదటి దేవుడు పెద్దతమప్పన్ పగయ్యాగా, అక్కడ శత్రువు ఎవరు? కన్న తండ్రి. అప్పుడు రక్షించినటువంటి వాడెవరు? సర్వేశ్వరుడు. ఎవరిని రక్షించాడు? బాలుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించాడు. మరి ఇక్కడ నాకెవరు? నా విషయంలో నాకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరంటే ఆయనే, స్వయంగా ఆ సర్వేశ్వరుడే. తాను ఉదవామై నోపడుగిర ఎనక్కు, నాకు సహాయకుడుగా ఉండవలసినటువంటి ఆయనే సహాయకుడుగా ఉండకపోవటం చేత అలా చెయ్యనప్పుడు నానాభరణం ఏమిటి? కన్న తండ్రే పగ అయినటువంటి చిన్న పిల్లాడికైతే రక్షిస్తావా? ఒక స్త్రీ కనుక ఒక స్త్రీ నిన్నే పొందాలని ఆశపడుతూ ఉంటే ఆవిడ విషయంలో నువ్వు కృప చూపించవా? అంటే చిన్న పిల్లాడైతేనే రక్షిస్తావా? స్త్రీ అయితే రక్షించవా? అలా కన్న తండ్రి పగవాడుగా ఉన్నప్పుడే రక్షిస్తావా? అదే అలా రక్షించవలసినటువంటి నువ్వే రక్షించకపోతే మరి నాకు ఈ నానాభరణం పూండు ఒప్పిత్తిరుక్కిర ఈ ఒప్పనై ఆర్కు ఎన్గిరా, నానా ఆభరణాలను అలంకరించుకొని ఒప్పిత్తిరుక్కిర ఈ ఒప్పనై అలంకరించుకొని ఉన్నటువంటి ఈ అలంకారాలతోటి ఆర్కు ఒప్పనై ఆర్కు, ఈ అలంకారాలు ఎవరికి అని అడుగుతున్నారు ఆళ్వారు. ఎలానట? ఆళ్వారు ఆభరణాలన్నీ ఎందుకు ధరించి ఉన్నారు అంటే కృష్ణస్య సదసీ భార్య అని కోదమ్మ భావించినట్లుగా ఇదిగో ఈ అలంకారాలన్నీ ఉంటే ఆ సర్వేశ్వరుడికి నేను సదృశీ భార్య, తగినటువంటి భార్యని అవుతాను అనేటువంటి భావనతోటి. ఎలానట? గోదమ్మ చక్కగా మంచి అలంకారాలను చేసుకొని తన కొప్పులో పుష్పాలను అలంకరించుకొని అదిగో తన ఇంట్లోనే ఉన్నటువంటి నూతిలో తన నీడని చూసుకుంటూ నేను కృష్ణస్య సదృశీ భార్య, నేను కృష్ణ పరమాత్మకి సరైనటువంటి సమానమైన భార్యని, తగినటువంటి భార్యని కాగలనా అని తన సౌందర్యాన్ని తాను చూసుకున్నట్లు గోదమ్మ ఇక్కడ కూడా నానాభరణం పూండు ఒప్పి తిరుక్కిర ఈ ఒప్పనే ఆర్పు, ఇలా అనేక ఆభరణాలను ధరించి అలంకరించుకున్నటువంటి ఈ అలంకారంతో ఈ ఒప్పనే ఆర్కు ఎవరి కోసం ఈ అలంకారాలని? గోదమ్మ వలె నా అలంకారాలు కూడా నీకోసమే కదా, కానీ నువ్వు సహకరించటం లేదే. అదిగో చిన్నపిల్లాడు తండ్రి పగ అయితే ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి వాడవి, ఇప్పుడు అక్కడ తండ్రి పగ, కానీ ఇక్కడ నువ్వే సహకరించవలసినటువంటి వాడివి, సహకరించకుండా ఉన్నావు. కాబట్టి నాకు ఈ అలంకారాలు ఎవ్వరి కోసము అంటున్నారు స్వరాంకుశ నాయకి ఈ పాసురంలో. కిళరొడియాల్ కురై వెళ్ళా அறிவுரிவாய் கிளரண்டெழுந்து கிளரொளிய இரணியனது அகன்மார்பங்கிழித்து கந்தா வளரொளிய கனலாகி வலம் புரியன் மணி நேலா வளரொளியான் கவராதா ஒரிவளையார் குறை இளமே கிளரொடியால் குறைவில்லா மணி నీలం వళర్ ఒళియాన్. మణినీలం మాణిక్యము వలె శ్లాఘ్యమైనటువంటి
నీలరత్నము వలె, నీలం అంటే నీలరత్నము వలె వలర్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒళియాన్ అసాధారణమైనటువంటి శరీర కాంతి కలిగినటువంటి వాడు. కిలర్ ఒళియాల్ అభివృద్ధమైన కాంతితోటి, కురైవెల్ల కొరత లేనటువంటి, అరివురువాయి కిలరంత సింహరూపము కలవాడగుతూ శత్రు నిరసనమునందు ఉద్యోగించి యజుందు కిలరు వళియ. యజుందు అంటే ఆవిర్భవించి, అక్కడ స్తంభము నుండి ఆవిర్భవించి, కిలరు వళియ మిక్కిలి అధికమైనటువంటి తేజస్సు కలవాడైనటువంటి హిరణ్యనదు అగల మార్గం. హిరణ్యకశిపుని యొక్క విస్తీర్ణమైన వక్షస్థలాన్ని కిజిత్తు చీల్చి ఉగంధ సంతసించినటువంటి వాడు. వలర్ అంటే వృద్ధి అగుతున్నటువంటి, ఒళియా జ్వాలలు కల, కనల్ ఆడి అగ్నివలే ఉన్నటువంటి, వలంపురియన్ కవరాడ చక్రాయుధాన్ని శంఖమును కలవాడునైన సర్వేశ్వరుడు ఆదరించినటువంటి వరి వలయాలు కొరైవెలం రేఖలు గల వలయములతోటి, రేఖలు గల వరి వలయాలే. ఈ వలయాలంటే గాజులు, వీటితోటి నాకేమి ప్రయోజనం అంటుంది? ఆయన పొందకపోయిన తర్వాత ఈ గాజులతోటి అలంకారాలతోటి నాకేమిటి పని అంటున్నారు పరాంకుశ నాయకి. తాత్పర్యం: బాలుడైనటువంటి ప్రహ్లాదుడికి విరోధి అయి తానే జగదీశ్వరుడని అని తలంచి గర్వించి ఉన్న హిరణ్యకశిపుడిని నరసింహావతారం ఎత్తి సంహరించినటువంటి నిరతిశయ తేజోమయ దివ్యమంగళ విగ్రహం కల సర్వేశ్వరుడు ఇలా బాధపడుతున్నటువంటి నాకు సేవ సాయించి రక్షించకపోతే నేను ధరించినటువంటి ఆభరణాలతోటి నాకేం ప్రయోజనం? ఈ ఆభరణాలు, ఈ అలంకారాలన్నీ ఎవరి కోసం? ఆయన కోసం. కానీ తన కోసం అలంకరించుకున్నటువంటి ఆ అలంకారాలు ఆయనే వినియోగించుకున్నప్పుడు ఆ అలంకారాలతో నాకేమిటి కనుక పని అంటున్నారు పరాంకుశ నాయకి ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి కేళర్ హిరణ్య విషయ నిరవధిక రోషత్తాలే అత్యంతం అనభిభవనీయనాయ్ అతి దుస్సహమాయ్ ఉగపత్ ఉదిత దినకర శత సహస్ర తేజస్సదృశమాయ్ இருந்த తేజస్సేవడయ్య ఉడయ్యదు ఒరు అరివురువాయ్ కిలరందు యజుందు. హిరణ్యుడి యొక్క విషయంలో నిరవధిక రోషం, బాగా కోపం వచ్చింది సర్వేశ్వరుడికి. అప్పుడు ఏం చేశాడు? అత్యంతం అనవిభవనీయనాయ్ అతి దుస్సహమాయ్, అత్యంతం అనవిభవనీయమాయ్ మిక్కిలి సమీపంలోకి వెళ్ళటానికి వీలు కానటువంటి, దుస్సహమై అంటే సహించడానికి సాధ్యం కానటువంటి, యుగపత్ ఉదిత దినకర శత సహస్ర తేజస్సదృశమాయిరుంద ఒక్కసారే ఉదయించినటువంటి వందల వేల సూర్యుల యొక్క ప్రకాశము వలె ప్రకాశముతో సమానంగా ఉన్నటువంటి అంటే నరసింహస్వామి ఎలా ఉన్నట్ట? వందల లక్ష మంది సూర్యుల యొక్క కాంతితోటి సమానం. దినకర శత సహస్ర తేజస్సదృశమాయిరుంద అంటే 1,00,000 మంది సూర్యుల యొక్క తేజస్సు ఒక్కసారిగా కనపడితే ఎలా ఉంటుందో అలాంటి తేజస్సు కలిగినటువంటి అరివురువాయ్ కిలరందు యజుందు. అరివురువాయ్ సింహరూపి అయి కిలరందు యజుందు అలా అభివృద్ధి చెంది యజుందు దర్శనమిచ్చి అతి బల పరాక్రమనాన హిరణ్యనై తంతిరూహిరాలే పిడందు అరుళి ప్రహృష్టనాయ్ మిక్కిలి పరాక్రమమైనటువంటి హిరణ్యకశిపుడిని తన యొక్క గోళ్లతోటి చీల్చి ప్రహృష్టనాయ్ సంతోషపడినటువంటి వాడై నిహత హిరణ్యనాభయ్యాలే ప్రశాంతాశేషరోషనాయ్ అదినాలే అతి శీతళ సర్వానుకూల నిరవధిక తేజో విశిష్టనాయ్. హిరణ్యకశిపుడు సంహరించబడటం చేత ఆ రోషమంతా తగ్గిపోయి దానివల్ల మిక్కిలి చల్లని స్వభావము, సర్వ అనుకూల నిరవధిక తేజో విశిష్టనాయ్ అందరూ వెళ్ళి ఆశ్రయించేటట్టుగా నిరవధిక తేజస్సు కలిగినటువంటి వాడై
తిరువుగిరిగళాలే ముందరవే హిరణ్యవక్షస్థలం విదారితమాగయ్యాలే తదర్థమాన మానస ఉద్యోగం నిర్విషయమాదలాల్ అతి ప్రవృద్ధ రోషాన్విత శంఖచక్రాది దివ్యాయుధోపేతనాయ్ ఇరుందవన్ పవరాద ఒరివళయాల్ కురైవిలం ఎన్గిరాల్ తిరువుగిరిగళాలే ముందురవే ఆ గోళ్లతోటి ముందుగానే ఆ హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలం తేల్చబడటం చేత తదర్థ మానస ఉద్యోగం నిర్విషయం ఆదలాలు తదర్థ ఆ హిరణ్యకశిపుడిని సంహరించడం కోసమని కలిగినటువంటి మానసికమైన మానసోద్యోగం అదే మనసుకు సంబంధించినటువంటి ఆ ప్రయత్నం నిర్విషయం ఆదలాలు. అదిగో సంహరిద్దాము, మనం కూడా ఇతను చిన్నవాడు కదా, ఇతనికి మొదట అవకాశం ఇద్దాం, ఆ తర్వాత మనం పెద్దవాళ్ళం కదా, మనం కూడా పూనుకున్నాం హిరణ్యకశిపుడిని సంహరించటంలో అని. అవి సంసిద్ధంగా ఉన్నాయి మిగతా ఆయుధాలన్నీ కూడా. అయితే ఆ చిన్నవాడు ఇవాళే వచ్చాడు కొత్తగా ఆయుధంలాగా. ఏమిటవి? అది ఆయుధం కాదు, పెరుమాళ యొక్క ఒక అంగం, ఆ గోళ్ళు. సరే నూతనంగా వచ్చాడు, చిన్నవాడి కదా, వాడికి ఒక అవకాశం ఇద్దామనుకున్నాయి ముందున్నటువంటి ఈ పంచాయుధాలన్నీ కూడా. కానీ ఏం చేశాడు? చిన్నవాడైనప్పటికీ తానే ఆ కార్యాన్ని పూర్తి చేసేశాడు. చేస్తే నిర్విషయం ఆదలాల్ అతి ప్రవృద్ధ రోషాన్విత శంఖ చక్రాది. దాంతో వీళ్ళకి ఏమిటి? వాటికి ఆహారం ఏమిటి? శత్రు నిరసనమే ఆహారంగా కలిగినటువంటివి ఆయుధాలు. అవి ఆకలి 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 అని ఎదురు చూస్తూ ఉన్నటువంటివి ఆ ఆయుధాలు. అలాంటి ఆయుధాలకి ఆహారం లేకుండా పోయింది. ఈ గోళ్లే ఆ కార్యాన్ని పూర్తి చేయటం వల్ల. అందుకని కోపం వచ్చిందట. అతి అతి ప్రవృద్ధ రోషాన్విత శంఖ చక్రాది దివ్య ఆయుధోపేతన ఇరుండవన్. మిక్కిలి కోపముతోటి ఉన్నటువంటి శంఖచక్ర ఆయుధ శంఖము చక్రము మొదలైనటువంటి దివ్య ఆయుధాలతో కూడుకున్నటువంటి అతను కవరాదవరి వళయాలు, ఆయన కోరుకోనటువంటి ఈ వళయాలతోటి కురైవెలం ఎంగిరాల్, నాకేమిటండి పని అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. పన్నీరాయిరప్పడి అనంతరం ఉత్తుంగ విరోధియాన హిరణ్యనై పిళంద నరసింహన్ విరుంబాద వళయాల్ ఎన్న కార్యం ఉండు ఎంగిరాడు. ఉత్తుంగ గొప్ప విరోధి అయినటువంటి హిరణ్యకశిపుడిని ఆ పిళంద చీల్చివేసినటువంటి నరసింహస్వామి కోరుకోనటువంటి ఈ వలయాలతోటి నాకేమి కార్యము అంటున్నారు ఆళ్వాళ్ళు. ఎలా? మణినీలం వడర్వళియాన్ శ్లాఘ్యమానా నీలరత్నத்தின் ఒడిపోలే అతి ఉజ్వలమాయ్ అసాధారణమాన విగ్రహ తేజస్సే ఉడయ్యనాయ్ వైస్తు. శ్లాఘ్యమాన కొనియాడదగినటువంటి నీలరత్నం యొక్క కాంతి వలె మిక్కిలి ఉజ్వలమై ఉన్నటువంటి అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడై, ఆ విగ్రహము అసాధారణమైన తేజస్సు కలిగిన వాడై ఉండి ఆశ్రితార్థమాగా అవ్వడి వజిగై అరియమారి జ్వలంతం ఎన్నుంబడి అభివృద్ధమాన ఔజ్వల్యత్తాలు. సాధారణంగా ఎలా ఉంటాడు? అసాధారణమైనటువంటి తేజస్సు దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడిగా ఉంటాడు. కానీ ఆశ్రితుల కోసమని అవ్వడి వజగై అరియమారి ఆ సౌందర్యాన్ని కూడా పోగొట్టుకొని జ్వలంతం ఎన్నుంబడి అభివృద్ధమాన ఔజ్వల్యత్తాల్. జ్వలంతం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అని చెప్పినట్లుగా, ఆ శ్లోకంలో చెప్పినట్టుగా జ్వలంతం కోపావేశంతో మండిపడుతూ ఉన్నటువంటి అలాంటి ఎన్నుబడి అభివృద్ధమాన ఔజ్వల్యత్తాల్, అలాంటి ఆ కాంతి చేత పరిపూర్ణమాన సింహరూపమాయిక్కొండు శత్రు నిరసనత్తిలే ఉద్యోగిస్తూ పరిపూర్ణమైనటువంటి సింహరూపాన్ని తీసుకొని ఔజ్వల్యముతోటి పరిపూర్ణుడిగా ఉన్నాడు. సింహరూపాన్ని ధరించాడు. శత్రు నిరసనంలో ఉద్యోగిస్తూ ప్రయత్నించి ఆవిర్భవిస్తూ శత్రు నిరసనం కోసమని అవతరించి మిక్క తేజస్సైవడయ్య నాన హిరణ్యనుడయా
మిక్కిలి తేజస్సు కలిగిన హిరణ్యకశిపుని యొక్క విస్తీర్ణమాన మార్పై అనాయాసేన కిజిత్తు విశాలమైన వక్షస్థలాన్ని అనాయాసంగా గిల్లి పడవేసి ఆశ్రిత విరోధి పూనపడియాలేవ గంధవనా ఆశ్రితుల యొక్క విరోధులను పోగొట్టాను అనేటువంటి సంతోషంతో ఉన్నటువంటి వాడు ఇరైపరాద పాంబు పోలే సీరుగయ్యాలే వளరుகிற జ్వాలయ్యే వడయ్య అగ్నిపోలే ఇరుక్కిర తిరువాడియ్యం ఆహారాన్ని పొందినటువంటి పాముకి కోపం వచ్చినట్టుగా అలా పెరుగుతూ ఉన్నటువంటి జ్వాలలు కలిగిన అగ్ని వలె ఉన్నటువంటి తిరువాయి చక్రాయుధాన్ని శ్రీ పాంచజన్యత్తయ్యం ఉడయ్యవనావన్ పాంచజన్యాన్ని కలిగినటువంటి ఉడయ్యనాన అవన్ ఆదరియాద ఉరియయ్యుడయ్య వడయాలే అన్న ప్రయోజనం ముందు ఆయన ఆదరించినటువంటి ఈ రేఖలు కలిగిన ఈ వలయాలతోటి నాకేమిటి ప్రయోజనం అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. ఏజాం పార్టీ ఇప్పుడు 289వ పేజీలో ఈ వ్యాఖ్యానం కిళరడి ఇత్యాది జ్వలంతం ఎంగిర మంత్రలింగంతో తొల్లగిరదాయిత్తు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జ్వలంతం సర్వతం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమని చెప్పినట్టుగా ఆ శ్లోకంలో చెప్పిన రీతిగా ఉన్నట్ట. ఇప్పుడు నరసింహస్వామి కిళరంద ఒళియాల్ కురై విన్ని కేయిరుక్కిర నరసింహమాయ్ కిళరంద ఒళియాల్ కాంతి బాగా అభివృద్ధి చెందినటువంటి కాంతితోటి కురైవు ఇన్నిక్కే ఇరుక్కిర నరసింహమాయ్ ఏ కొరత లేకుండా ఉన్నటువంటి నరసింహమూర్తి కిళరందెజుందు తీరికొండు తోతి తీరికొండు తోతి కోపముతోటి దర్శనమిచ్చి ఎలా కిళరందు యజుందు అలా కోపముతోటి దర్శనమిచ్చి అని యజుందు అవతరించి పిరై ఎయిత్తిండ్రా ఎయిత్తు అందు ఎయిత్తిండడల్ అరియాయ్ పెరుగినానై ఎంగిరపడియే పిరయ్యయిత్తు అందు అడల్ అరియాయ్ పెరుగునానై ఎంగిరపడియే అంటే ఏమిటట ఈ దానికి అర్థం హిరణ్యనాలే అరుంబదంలో ఇస్తున్నారండి. అది హిరణ్యనాలే పెరియాళ్వార్ తిరుమజిలో 15లో 8వది అంటే పెరియ తిరుమజిలో పాసురం తిరుమంగయాళ్వార్ల పాసురాన్ని మనకి ఉదాహరణగా ఇస్తున్నారు. ఎలా ఉన్నట్టయినా హిరణ్యనాలే சிவன் சிறுக்கண்ணோ படுகிற அன்று பிறை போலே இருக்கிற வேத்தை உடைய యుద్ధోన్ముఖమైన నరసింహమాయికొండు హిరణ్యకశిపుడు చేత చిన్న పిల్లాడైనటువంటి ప్రహ్లాదుడు బాధపడే సమయంలో పిరై పోలే ఇరుక్కిర ఎయిత్తై ఉడయ్య ఆ చంద్ర రేఖలలాగా ఉన్నటువంటి 2 దంతాలతోటి దంతాలను కలిగిన యుద్ధోన్ముఖమాన నరసింహమాయికొండు నరసింహమై వచ్చి పెరిగినవనై పెరిగినటువంటి వాడు అని. ఎలా ఆనాడు హిరణ్యాక్షుడు చేత అపహరించబడినటువంటి భూమి పిరాటిని రక్షించడం కోసమని అదిగో 2 దంతాలతోటి అవతరించినటువంటి వరాహము వలె ఇక్కడ కూడా చిన్న పిల్లాడైనటువంటి ప్రహ్లాదుని రక్షించటం కోసమని ఇదిగో చంద్రరేఖలలాగా ఉన్నటువంటి 2 దంతాలతోటి వచ్చాట ఆ నరసింహస్వామి. అలా సిరుక్కన్మేలే అవన్ ముడిగిన వారే కిళరందపడి అలా వచ్చాడు నరసింహస్వామి లాగా. అక్కడ సన్నివేశ సిరుక్కన్మేలే అవన్ ముడిగిన వారే కిళరందపడి సిరుక్కన్మేలే చిన్న పిల్లాడు కదా ప్రహ్లాదు. ఆ ప్రహ్లాదు ఎంగుముళన్ కண்ணన్ ఎన్న మగనై కాయిందు ఇంగు ఎల్లై ఆగిల్ ఇరణయన్ తూన్ పడైప్ప అంగు అప్పుడుదే అవన్ వీయత్తోండియ సింగప్పిరాను పెరుమై అన్నట్టుగా ఎక్కడన్నాడరా మీ కన్నయ్య చూపించు నాకు అని అలా ఒక్కసారిగా వచ్చి ప్రహ్లాదుడి మీద పడగానే ముడిగిన వారే కిళరందపడి ఒక్కసారి అలా తన బిడ్డ అయినటువంటి ప్రహ్లాదుల విషయంలో ఆయన మీద పడగానే కిళరందపడి అదిగో కోపం వచ్చిందట ఆ సింహానికి నరసింహానికి. కిళరుళియ ఎరణియన్ బాగా మంచి తేజస్సు కలిగినటువంటి హిరణ్యకశిపుడట. మిక్క తేజస్సేవుడయ్య హిరణ్యన్ మిక్కిలి తేజస్సు కలిగినటువంటి హిరణ్యకశిపుడు ఆసురమాన తేజస్సు. ఏమిటా తేజస్సు అంటే ఆసురమైనటువంటి తేజస్సుట. నరసింహము
పిర్కాలిత్తువాంగుమ్మడి ఆయితు పయ్యల్ కెలర్తి ఇరుందపడి. అయ్యో ఎంత తేజస్సు కలిగి ఉన్నట్ట హిరణ్యకశిపుడు. నరసింహ స్వామి కూడా పిర్కాలిత్తువాంగుమ్మడి ఆయితు పయ్యల్ కెలర్తి ఇరుందపడి. ఆ నరసింహస్వామి కూడా ఒక అడుగు ఏంటి తేజస్సు ఈ హిరణ్యకశిపుడిది అని ఒక అడుగు వెనక్కి వేసేటట్లుగా ఉన్నటువంటి పయ్యల్ కెలర్తి ఇరుందపడి. ఆ హిరణ్యకశిపుడి యొక్క తేజస్సు మితిమీరి ఉన్న ప్రకారం. ఎలానట కృష్ణావతారంలో అయితే అలాంటి స్థితి లేదట. కంసుడికి ఇంత తేజస్సు లేదట. ఆ కంసుడు ఎంతమంది రాక్షసులను పంపినా తానే కంసుడి దగ్గరికి స్వయంగా వెళ్ళినా కూడా ఇలా ఇంత తేజస్సా అనేటువంటి భావన ఎప్పుడు కలగలేదట కన్నపిరానికి. కానీ ఇక్కడ ఈవేళ ఈ హిరణ్యకశిపుడిని చూడగానే ఎలా నరసింహము పిర్కాలిత్తు వాంగుబడి ఆయుత్తు. ఎవరండి ఈ నరసింహుడు అంటే ఎవరు? సాక్షాత్తుగా సర్వేశ్వరుడే. ఎప్పుడూ ఆయన యుద్ధంలో వెనకడు చేయటం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. కానీ అలాంటి నరసింహం కూడా పిర్కాలిత్తువా అంగుబడి ఆయిత్తు పయ్యల్ కెలత్తి ఇరుందపడి. అలా నరసింహము కూడా ఒక అడుగు వెనక్కేసేటట్లుగా ఉన్నటువంటి తేజస్సు. అయితే ఆ నరసింహాన్ని చూసి వెనకడుగు వేసినటువంటి వాళ్ళట ఎవరు? బ్రహ్మ రుద్రాదులు. ఇలా ఉగ్రం వీరం మహావిష్ణువు అన్నట్లు మిక్కిలి తేజస్సుతోటి ఉగ్ర రూపంతో వేయించేటువంటి నరసింహస్వామిని చూడగానే ఎలాగా ఇప్పుడు ఒక మల్లయోధుడు ఉన్నాడు, ఎంత మంచి బలం కలిగినటువంటి వాడు, పెద్ద శరీరము, ఇదిగో ఎలాంటి బలశాలులనైనా నశింప చేయగలిగిన మల్ల యుద్ధంలో ఓడించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అలాంటి వాడు అతని ఎదురుగా తీసుకొచ్చి ఒక బలహీనుడిని నిలబెట్టామనుకోండి, మొదటగా ఆపద ఎవరికి? ఇలాంటి వాడిని నా దగ్గరికి తీసుకొస్తావా అని మొదటి ఆపద ఈ తీసుకొచ్చినటువంటి వ్యక్తికి. ఏమిట్రా నా బలం చూస్తే నీకు అలా ఉన్నదా? నేను ఎలాంటి బలశాలిని, ఇంత బలహీనుడిని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెడతావా అని ఎవరికి వస్తుంది? మొదట ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకొచ్చారో ఆ వ్యక్తి మీద పడతాడు ఆ మల్లయోధుడు. అదే రీతిగా ఇక్కడ బ్రహ్మ రుద్రాదులకు కూడా భయం కలిగేటువంటి ఉగ్ర రూపంతో ఉన్నటువంటి నరసింహస్వామిని చూస్తే రుద్రుడు గారు సమీపించలేకపోయారు, ఇంద్రుడు గారు సమీపించలేకపోయారు, ఎవరు వీళ్ళు బ్రహ్మగారు సమీపించలేకపోయారు. ఏమిటి అంత ఉగ్ర రూపంతో ఉన్నట్ట నరసింహస్వామి. అలాంటి నరసింహస్వామి కూడా ఒక అడుగు వెనక్కి వేసేటట్లు ఉన్నదట ఎవరి? హిరణ్యకశిపుడి యొక్క ఆ తేజస్సు. అలా అగల్మార్బం దేవతై గరినుడయా వరத்தை ஊட்டியாக இட்டு திருவுகிரிக்குயிரை போரும்படியாக వళరందు అగన్న మార్వై. ఎలా ఉన్నదట హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలము. ఇలా కిళరొడియాల్ కురై వెళ్ళ అరివురువాయ్ కిళరందెజుండు కిళరొడియ ఇరణియనదు అగన్మార్బం కిజిత్తుగంత. ఆ దేవతల యొక్క వరబలంతో ఆ వరాలన్నీ పొంది 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 1,000,000 సంవత్సరాలట హిరణ్యకశిపుడు తపస్సు చేసింది. అలా తపస్సు చేసి అందరి దేవతల యొక్క వరాలు పొంది ఆ వరాలనేటువంటి బలంతో ఆ వరబలంతో పెద్ద బలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. అంటే వరత్తై ఊట్టియాగ ఇట్టు ఆ వరాలనే ఆహారముగా పొంది తిరువుగిరిక్కుయిరై పోరుంబడియాగా. అదిగో పరమాత్మ యొక్క గోళ్లకి ఈ నరసింహస్వామి ఎలాగా సంహరించాడు ఆ హిరణ్యకశిపుడిని? తన యొక్క గోళ్లతోటి కదా. అలాంటి గోళ్లకి ఇరై పోరుంబడియాగా ఆహారం సరిపోయేటట్టుగా కదా వళరంద అగల్మార్వై పెరిగినటువంటి విశాలమైన వక్షస్థలము ఆ హిరణ్యకశిపుడిది. అలాంటి హిరణ్యకశిపుడి యొక్క కీజిత్తు నరసింహత్యనుడయ అలా పర్యనాగి వంద అవునన్ ఉడల్ కీంద అమరర్కు అరియ ఆదిప్పిరానని తిరుప్పాణి ఆళ్వాళ్ళు పాడినట్లుగా అలాంటి విశాలమైనటువంటి వక్షస్థలం, దేవతల యొక్క వరాలతోటి బలాన్ని పుంజుకున్నటువంటి వక్షస్థలం కలిగిన ఆ హిరణ్యకశిపుని యొక్క ఉడల్ కీండ ఆ వక్షస్థలం గీరేటట్లుగా అమరర్కు
ఉన్నటువంటి స్వామి ఆ నరసింహస్వామి అని ఎలా వచ్చాట? కిజిత్తు నరసింహ కిజిత్తు నరసింహத்தினுடைய மொராந்த முகத்தையும் நாம் அடிக்கொண்ட உதட்டையும் குத்தம் உருக்கின்ற நகையையும் అదిరింద అట్టహాసత్తయ్యం కండవారే. ఆ నరసింహస్వామి యొక్క మొరాంద ముఖత్తయ్యం భయంకరమైనటువంటి ముఖం అది. నా అడిక్కొండ చక్కగా మొరాంద ముఖత్తయ్యముడు భయంకరంగా ఉంది. ఇలా నోరు తెరిచి ఉన్నాడు. ఆ నాలుకేమో మడిచాడట ఆ పెదవుల కిందకి. కుత్తం ఉరుక్కిన కయ్యయ్యం కుత్తం ఉరుక్కిన్న అంటే ఇలా గుప్పెడ బిగించి ఇదిగో హిరణ్యకశిపుడిని గుద్దటం కోసం అన్నట్టుగా బిగించినటువంటి గుప్పిళ్ళు కలిగినటువంటి ఆ శ్రీహస్తాలు. అది రెండ అట్టహాసత్తయ్యం ఎవర్రా నాకెదురు, నన్నెవరైనా జయించగలరా అన్నట్లుగా అట్టహాసం చేస్తూ వచ్చాట. అదిరింద అట్టహాసత్తయ్యం కండవారే చూడగానే ఏమైందట? పొసుక్కిన పన్ని పోలే ఇరుక్కినా నా ఎత్తు. పొసుక్కిన పంది పోలే ఇరుగినా నా ఎత్తు, ఉరిగినా నా ఎత్తు. నీరైపోయాట ఎవరు? ఈ హిరణ్యకశిపుడు. హిరణ్యము అంటే బంగారం కదా, బంగారం కాబట్టి ఏమండి బంగారం కాబట్టి నీరైపోయింది. ఎలా? ఈ నరసింహస్వామి యొక్క ఈ భయంకరమైనటువంటి ఆ ముఖము అన్ని చూడగానే వెంటనే ఆ బంగారం నీరైపోయి, అగ్ని తగిలినటువంటి బంగారం ఎలా నీరవుతుందో ఇక్కడ భయాగ్నితోటి ఆ హిరణ్యకశిపుడికి నరసింహస్వామిని చూడటం వల్ల కలిగినటువంటి భయమనే అగ్ని పుట్టడం చేత ఆ భయాగ్నిలో నీరైపోయాట. ఎలా? పుసుక్కిన పన్ని పోలే ఉరుగాని నా ఎత్తు ఉరుగా నిన్నా ఎత్తు కరిగిపోయాట హిరణ్యకశిపుడు. ఎలా? ఏం చేస్తాట పరమాత్మ? ఇప్పుడు అంత బలం కలిగినటువంటి వక్షస్థలం కదా, ఆ వక్షస్థలాన్ని కిజిత్తు గిల్లిపారేసి అన్నారు. అంతా బలం కలిగినటువంటి ఏ బలము ఆ వక్షస్థలానికి, హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలానికి దేవతల యొక్క వరాలు అనేటువంటి ఆహారాన్ని పెట్టి పెట్టి బాగా పెంచాట ఆ వక్షస్థలాన్ని. అలాంటి ఆ బలమైనటువంటి వక్షస్థలాన్ని కిజిత్తు గిల్లిపారేసి అంటారేమిటి? అంత అనాయాసంగా ఎలా చేశాడండి అంటే చెప్తుంది కదా మన గోదమ్మ కూడా, గిల్లి కడైందా అని గిల్లి పారేశాడు. ఎవరిని? అదిగో ఆ బకాసురుణ్ణి. ఎలా గిల్లి పారేశాడట? వెళ్ళాడు ఆ బకాసురుడు ఏం చేశాడు? ఒక చోట అలా బకాసురుడు అంటే కొంగ రాక్షసుడు ఇలా నోరల్లా తెరుచుకొని అలా ఎక్కడో ఈ గోపాలకులతోటి కూడి కృష్ణయ్య వెళ్లే మార్గంలో అలా నోరు తెరుచుకొని ఉన్నట్ట. అలా నోరు తెరుచుకొని ఉన్నటువంటి మిగతా గోపాలకులకి అదేమిటో అర్థం కాలేదు. లోపల చేపెట్టారు, బయటికి తీశారు, అయిపోయింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు. తన చేతిని ఆ బకాసురుడి నోట్లో పెట్టాట. అదంతా లోపల నోరు కదా, మెత్తగా ఆ పదార్థం అంతా మెత్తగా తగులుతూ ఇదేదో పుదియ అనుభవంలా ఉన్నదే, ఇదేదో నూతన అనుభవం లాగా ఉన్నది అని కృష్ణ పరమాత్మ యొక్క శరీరం ఆనందంతో వికసించిపోయింది. అంటే వికసించడం అంటే బాగా లావైపోయాట కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే లావైపోయాడో మనిషి, ఆ లోపల పెట్టినటువంటి ఆ చెయ్యి కూడా లావైపోయింది. ఆ లావైపోతే లోపల పెట్టినటువంటి చెయ్యి బయటికి రావాలి కదా, ఒక్కసారిగా దాన్ని ఇలా తిప్పి బయటికి తీసుకొచ్చాట. ఆ బయటికి తీసుకురాగానే అప్పుడు అలా తెరిచి ఉన్నటువంటి నోరు కదా అది, ఇప్పుడు ఇలా తిప్పడం వల్ల ఏమైపోయింది? అది మెత్తబడిపోయింది ఆ బకాసురుడు. వెంటనే ఆ బకాసురుడు యొక్క నోటిని ఇలా చీల్చి పారేశాడట. అలా అనాయాసైన కిజిత్తు ఆయనకి ఏ రాక్షసుణ్ణి ఎలా సంహరించాలో అనేటువంటి ఈ సులువులు తెలిసినటువంటి వాట కృష్ణ పరమాత్మ అలా సంహరించాడు. అలానే ఇక్కడ నరసింహస్వామి కూడా ఇంత బలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి హిరణ్యకశిపుడిని కిజిత్తు గిల్లి పారేసినంత తేలిగ్గా ఎలా సంహరించగలిగాడండి అంటే ఆ నరసింహస్వామి యొక్క భయంకరమైనటువంటి రూపము, ఆ తెరిచినటువంటి నోరు, ఆ నాలుకలా మడచి ఆ పెదవులు, మొరటగా ఉన్నటువంటి పెదవులు, బిగించినటువంటి గుప్పిళ్ళు, అదిరంద అట్టహాసం, ఒక్కసారిగా హ అని అట్టహాసం చేసి అది చూడగానే ఈయన భయంతో నీరైపోయాడు. ఎవరు? ఈ హిరణ్యకశిపుడు. అప్పుడు నెత్తి అనాయాసేన కిజిత్తు పొగట్టాన్ పిన్నై అనాయాసేన
ఆ నీరైపోయి ఉన్నాడు కాబట్టి అప్పుడు మెత్తబడ్డాడు కదా, అప్పుడు అనాయాసంగా గిల్లి పారేశాడు ఆ హిరణ్యకశిపుణ్ణి. ఎలా ఉన్నట్ట ఆ సమయంలో నరసింహస్వామి నెత్తియదు కన్నుం ఉచ్చియదు పురువమాయి కొండుతో తినపోదు. నెత్తియదు కన్ను, ఈ కళ్ళు కోపంతో ఎక్కడికి వచ్చాయి, నెత్తి మీదకి వచ్చాయట. ఉచ్చియదు పురువమాయ్, ఇలా కళ్ళు అంత దాకా వెళ్ళాయంటే ఉచ్చియదు, ఇంకా పైకి పైకి వెళ్ళాయి పురువాలు, ఏమిటి ఆ కనుబొమ్మలు. అలా ఎప్పుడైతే నెత్తేదు కన్ను ఉచ్చేదు పురువమాయ్ కొండుతో తినపోదు, నెత్తేదంటే ఈ ముఖం మీద దాకా నేత్రాలు వచ్చాయి, ఈ నుదురు మీద దాకా ఆ ఉచ్చి ఆ ఇంకా పైకి వెళ్ళిపోయాయి ఆ కనుబొమ్మలు. అలా ఎప్పుడైతే చూశాడో కోటరగతమాన అగ్ని పోరే భయాగ్నియుళ్ళే నిండు ఎరియ పుక్కవారే పదం చెయ్యుమిడే. ఆ కోటరగతమాన అగ్ని అంటే ఆ చెట్టు త్వరలోనే ఉంది అగ్ని. అలా అంటే అగ్ని అనేటువంటిది తనలోనే ఉన్నటువంటి చెట్టు. అలా ఈయన కూడా ఈ హిరణ్యకశిపుడు భయాగ్ని ఉళ్ళే నిన్ను ఎరియ పుక్కవారే, ఆ చెట్టులోనే ఉన్నటువంటి అగ్ని ఆ చెట్టుని ఎలా దహింపచేస్తుందో అలానే ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా భయాగ్ని, ఆ అగ్ని భయము అనేటువంటి అగ్ని హిరణ్యకశిపుడిలో ప్రవేశించింది. అది నిండు ఎరియ పుక్కవారే, అది లోపలే ఉండి ఇన్ని దహింప చేయటంతో పాదం చెయ్యు మీరే మెత్తబడిపోతాడు కదా. ఆ లోపల భయం అనేటువంటి అగ్ని ప్రవేశించి అది దహింప చేయడం మొదలు పెట్టగానే ఏమవుతాడు, ఎంత బలమైనటువంటి వక్షస్థలమైన మెత్తబడిపోతుంది కదా. ఆ రీతిగా చేశాట ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఉగంధ సంహరించి ఉగంధ సంతోషపడుతూ ఉన్నట్ట. ఎందుకు సంతోషం, తిరుక్కనుడే విరోధి పోగ పెత్తోమే ఎన్ను ఉగంధపడి, తిరుక్కనుడయ్య చిన్న పిల్లాడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క విరోధులని పోగొట్టగలిగాము అని సంతోషించిన ప్రకారం. ఇంకొక కారణం ఏమిటట, మత్పితు సత్వతం పాపం దేవా సత్య ప్రణశ్యతు ఎన్నిరా, అవంతాన్ కాల్ కట్టి ఆణయ్యిడాదే ఇవంతానే కొల్లవేణుం ఎన్ను ఈ చెయ్య పెత్తోమిరే ఎన్ను ఉగంధానాయిత్తు. ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడు హిరణ్యకశిపుడి మీద కోపంతో నరసింహమూర్తిగా వచ్చాడు. ప్రహ్లాదుడు కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఈయనకు ఉగ్ర రూపంతో ఆయన సంహరించే ముందే, స్వామి నీ దర్శన భాగ్యం లభించింది, చాలా సంతోషం, కానీ మా నాన్న ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు అని ఆ తప్పులన్నిటినీ క్షమించి విడిచిపెట్టేవయ్యా అని ప్రార్థించి ఈయన చేసేటువంటి ప్రయత్నానికి ప్రతిబంధకం లాగా అడ్డుపడలేదు ఈయన యొక్క రక్షణ విషయంలో. అది ఆయనకి. అందుకని ఇవంతానే కొల్లవేణు ఎన్ను ఈ చెయ్య పెత్తో మీరే, అలా ప్రహ్లాదుడు అడ్డుపడకుండా ఇగో ఆయన సర్వేశ్వరుడు నరసింహమూర్తి, ఆ నరసింహమూర్తికి ఏం చెయ్యాలో ఎలా చేయాలో అన్ని తెలిసినటువంటి వాడు. నేను దాసుడని కాబట్టి స్వామి ఆయనకి ఎలా రక్షించాలో తెలుసు కాబట్టి ఆయన రక్షించే విధానంలో ఆయనే రక్షిస్తాడు అని, అలా మా నాన్నగారండి ఈయన్ని క్షమించి విడిచిపెట్టేయండి అని వచ్చి కాళ్ళు పట్టుకోలేదు. రక్షణ భారం నీదేనయ్యా, నువ్వు ఎలా రక్షిస్తే అలా రక్షించు, నీ రక్షణలో ఉన్నటువంటి దాసుడని నేను అని ఇవంతానే కొల్లవేణు, ఇది సంహరించాలనుకుంటే సంహరించు, అది నీ తిరువుళ్ళమైతే అని ఇసయ్యప్పెత్తోమిరే అలా అంగీకరించాడే ప్రహ్లాదుడు. తన తండ్రి అనే భావన కూడా చూడకుండా అని ఆనందమట ఆయనకి. అలాంటి వళరొళియ కనలాది వలంపురియన్, వళరొళియ కనలాది వలంపురియన్, వళరొళియ కనలాది బాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి కనల్ ఆది కోపముతో ఉన్నటువంటి చక్రాయుధము, వలంపురియన్ అదిగో సుడులు తిరిగి ఉన్నటువంటి ఆ శంఖతాళ్వారు. ఎలా కావల్ కాటిల్ దుష్ట మృగంగల్ கூட்டி இட்டு வளர்க்குமா போலே தேவதைகளுடைய வரங்களை ஊட்டியாக இட்டு வளர்த்த பையல் உடைய அகலமெல்லாம் తిరువుగిరుకు అరై వైరాంబడి ఆయిత్తినే. ఎలా మంచి కాపలా కాసి ఆ తోటకి అడవికి దుష్టముగంగల్ కూట్టి ఇట్టు వళర్కుమా పోలే, అందులో దుష్ట మృగాలన్నిటినీ చక్కగా ఆహారం పెట్టి పెంచినట్టుగా దేవతలంతా కూడా తమ యొక్క వరాలని ఆహారంగా ఇచ్చి ఇట్టు వళర్త పయ్యలుడయ్యా
అలా పెంచినటువంటి ఆ పయ్యల్ పిశాచమైన హిరణ్యకశిపుడి యొక్క అగలమెల్లాం తిరువుగిరిక్కు అరై వైరాంబడి ఆయిత్తిరే. ఆ ఆ వక్షస్థలమంతా కూడా తిరువుగిరిక్కు పరమాత్మ యొక్క గోళ్ళకి అరై వైరాంబడి ఆయిత్తిరే, సొగం కడుపే నిండిందట ఆ గోళ్ళకి. ఎలా ఎలాంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు హిరణ్యకశిపుడు? దుష్ట మృగాలన్నిటినీ ఒక చోట ఉంచి కాపలా కాసి వాటికి మంచి ఆహారం పెట్టి పెట్టి దుష్ట మృగాలను పెంచుతున్నట్టుగా దేవతలంతా కూడా వరాలు ఇవ్వటం వల్ల ఆ వరాలనే ఆహారాన్ని పెట్టి పెంచినటువంటి వక్షస్థలాన్ని తీసేశాయి ఆ గోళ్ళు. కానీ ఆ గోళ్ళకి కూడా కడుపు సొగమే నిండిందట. ఇక్కడ వచ్చిందట అసలు పరమాత్మకి అసలైనటువంటి ఇబ్బంది. ఏమిటట ఇబ్బంది? పరమాత్మకి కలిగినటువంటి ఇబ్బంది అంటే హిరణ్యకశిపుడిని సంహరించటంలో ఆయనకి ఏ ఇబ్బంది కలగలేదట. కానీ ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడిని ఈ గోళ్ల ద్వారా సంహరించడం చేత కలిగినటువంటి ఇబ్బంది ఇప్పుడు మొదలైందట. ఏమిటి ఆయనకి ఇబ్బంది అంటే, ఒరువన్ కైప్పార్ తిరుప్పార్ అనేకర్ ఉండానాల్ அவர்களிலே சிலவரோ இவனோடே கை செய்து அவனுக்கு உள்ள உடலையும் தாங்கள் கண்டபடி அழித்து நீக்கி உள்ள உடலையும் கூறிட்டு தாங்களே கொண்டு விட்டால் మత్తుళ్ళార్ కథ కదా ఎన్న చొల్ల వేండావిరే. ఏమిటి? ఎప్పుడైతే హిరణ్యకశిపుడి యొక్క శరీరాన్ని ఆ గోళ్లు చీల్చేశాయో, ఏమిటట ఈ గోళ్లు అంటే పరమాత్మ శరీరంలో ఉన్నటువంటి ఒక అంగమే గోళ్లు కూడా. ఇప్పుడు ఇతని కంటే ముందు ఈ గోళ్ల ఇది ఆయుధం కాదు, కానీ ఈవేళ కొత్తగా వచ్చింది ఆయుధంలాగా ఈ గోళ్లు. కానీ ముందున్నాయి కదా పంచాయుధాలు పరమాత్మకి, అవన్నీ ఏమనుకున్నాయి? పరమాత్మకి పంచాయుధాలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు కూడా తమకు ఆహారం 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 అని అంటూ ఉంటాయి. కానీ ఈవేళ కొత్తగా వచ్చాడు చిన్న పిల్లాడు కదా, ఈ గోళ్ళు అంటే మొదటగా దానికి ఆహారాన్ని ఇద్దాము, ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని మనం స్వీకరిద్దామని ఎదురు చూస్తూ ఉన్నాయట పంచాయుధాలన్నీ కూడా. అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పంచాయుధాలకి హిరణ్యకశిపుడిని ఆ గోళ్ళు సంహరించడం అయిపోయింది. కానీ ఆ గోళ్ల యొక్క కడుపే నిండలేదు. వెంటనే కోపం వచ్చిందట ఈ పంచాయుధాలకి. ఇంతకాలంగా ఉన్నటువంటి వాళ్ళం మేము, ఇదిగో ఇప్పుడు వచ్చి పుట్టినటువంటి వాడు ఈ గోళ్ళు, కానీ వీటికి ఇలాంటి అవకాశం ఇచ్చాడు ఆయన. అలా ఏదో కొత్త, ఏమిటిది కొత్త వింత అన్నట్లుగా ఆ గోళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆయన. మనంతా ఏమైపోవాలి, మనకి ఆకలి అవుతోంది కదా అని ఈ పంచాయుధాలకి కోపం వచ్చిందట. ఇప్పుడు వీటిని ఎలా శాంతపరచాలి అనేటువంటిది ఈ పెరుమాళకు కలిగినటువంటి పెద్ద ఇబ్బంది. ఎందుకని? ఒరువన్ కైప్పార్ తిరుప్పార్ అనేకర్ ఉండానాల్ అంటే ఒక కుటుంబి, ఆయన బహు కుటుంబి. అలానే పరమాత్మ కూడా ఇప్పుడు అనేక బహు కుటుంబి. ఎలాగా? ఎన్ని గోళ్ళు ఉన్నాయండి? 2 చేతులకి కలిపి 10 గోళ్ళు. 10 గోళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క చేతికి 5 గోళ్ళు, ఒక ఆయుధం అంటే ఒక్కొక్క చేతిలో 6. అలా ఈ పంచాయుధాలు 5, 2 5 10 గోళ్ళు, 15 మంది సంతానం కలిగినటువంటి వాడు పెరుమాళ్ళు. ఈ 15 మంది కడుపు నింపాలి కదా. కానీ ఇప్పుడు ఆహారం ఎలా సరిపోయింది? హిరణ్యకశిపుడు వరబలంతో పెరిగినటువంటి ఆ వక్షస్థలాన్ని ఈ గోళ్ళు చీల్చటం వల్ల ఆ గోళ్ల యొక్క కడుపు కూడా నిండలేదు. ఇప్పుడు ఈ ఆయుధాలకి ఒకటే కోపం, ఇవాళ ఏదో కొత్తగా వచ్చాడు, ఏదో చిన్నవాడు కదా, ఆ చిన్నవాడైతే వాడికి కొంచెం అవకాశం ఇద్దామనుకున్నాయే కానీ ఈ ఆయుధాలు వీటికి ఆహారం అవసరం లేక కాదు కదా. ఇప్పుడు ఒక తండ్రికి 5 బిడ్డలు, మధ్యలో 3వ వాడిని ఒరే నాయన ఈ పని నువ్వు చేయరా అన్నాడు. లేరా, ఇదిగో ఉన్నటువంటి ఆహారాన్ని ముందు నువ్వు తినరా, ఆ తర్వాత నీకు ముందు 2 ఉన్నారు, నీకు తర్వాత 2 ఉన్నారు, వాళ్ళకు పెట్టు అన్నాడు అనుకోండి. ఆ తండ్రి వాడు ఆ ఉన్న ఆహారాన్ని మొత్తం వాడే తినేసి నా కడుపు ఇంకా నిండలేదు అంటే ఈ ముందున్న 2కి వెనుకున్న 2కి కోపం వచ్చేస్తుందా రాదా? వాళ్ళు ఆకలితోటే ఉన్నారు. కానీ వీడు పోనీలే, వాడు చిన్నపిల్లాడు, వాడు తినలేనటువంటి వాడు అని వాడిని తినిపించి మనం తిందాము అనుకుంటే అసలు ఒక్క ముద్ద కూడా వాళ్ళకు మిగల్చకపోతే, కొంచెం కూడా అవకాశం ఇవ్వకపోతే మిగతా వాళ్ళ కోపం వస్తుందా రాదా? అదే పరిస్థితి ఇప్పుడు పరమాత్మది కూడా. అందుకని ఎలా ఒరువన్ కైప్పార్ తిరుప్పార్ అనేకర్ ఉండానాల్. ఇప్పుడు చూడండి కింద అరుంబదంలో చూస్తే
ఏముంటుంది? కావల్కాడు రెండో లైన్లోనే ఉన్నదండి. ఏమిటి? రక్షకర ఉండాన తోటం, రక్షకులు ఉన్నటువంటి తోట. ఊటి అంటే ఆహారం, అగలం అంటే మార్వు. ఒరువన్ ఇత్యాది కైపార్ తిరుప్పార్, ఒరువనుకు పరతంత్రరా ఇరుప్పార్ ఎన్నుం, అతని రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు అని ఒకటి. కైయిలే ఇరుప్పార్ ఎన్నుం, ఈ ఆయుధాలంటే ఎక్కడుంటాయి? శ్రీహస్తంలోనే ఉంటాయి కదా, అలా చేతిలోనే ఉన్నటువంటి వాళ్ళు అని ఏం చేశారు? అది ఒరువన్ కైపార్ తిరుప్పార్ అనేకరు ఉండానాల్ అవరగడిలే సెలవారు ఇవనోడే కై செய்து, అదిగో అవరగడిలే సెలవారు, వాళ్ళల్లో కొంతమందిని ఇవనోడే కై செய்து అంటే ఇతనికి సహాయం చేశారు. కై చేయదు అంటే సహాయం చేయదెన్ను. అదిగో ఒక పిల్లాన్ని, ఇదిగో ఈ గోళ్ళని చేయమన్నాడు కదా కార్యం, అలాగా అవి చేశాయి అని. అవనుక్కుళ్ళ గొడలయ్యం తాంగల్ ఖండపడి అజిత్తు, అదిగప్పుడు ఏం చేసే ఆ గోళ్ళు అంటే ఆ ఎవరినైతే చేయమన్నాడో ఆ కార్యం, ఆ చేయమన్నటువంటి వ్యక్తి ఉడలయ్యం తాంగల్ కండపడి అజిత్తు, ఆ శరీరాన్ని, ఆ హిరణ్యకశిపుడి యొక్క శరీరాన్ని, అంటే గోళ్లకు మొదట అవకాశం ఇచ్చారు, ఆ గోళ్ళు కూడా ఆ శరీరాన్ని తాంగల్ కండపడి అజిత్తు, తాముకు చేతైన రీతిగా అజిత్తు నెసింపచేసి, నీక్కి ఉళ్ళ ఉడలయ్యం కూరిట్టు తాంగలే కుండు విట్టార్, నీక్కి ఉళ్ళ ఉడలయ్యం పెద్ద తిరుమేని, అలాంటి దాన్ని కూడా కూరిట్టు తాంగలే కుండు విట్టారు, మొత్తం దాన్నే అదే ఆహారంగా స్వీకరిస్తే మత్తుళ్ళారు కథ కదా ఎన్ను చొల్లవేండావిరే, మత్తుళ్ళారు మిగతా వాళ్ళకి కథ కదా ఎన్ను కోపం వస్తుంది అని చెప్పడంలో చొల్లవేండావిరే చెప్పక్కలేదు కదా వేరే. అలా మిగతా ఆయుధాలకు కూడా మేమందరం ఉండగా ఇదేదో చిన్నగా ఉన్నాడు, ఈ వేళే వచ్చాడు, పోనీలే కొత్త ఆయుధం కదా అనుకున్నాం, కొంత ఆహారం మాకు కూడా ఇస్తుంది అనుకుంటే అదే మొత్తం స్వీకరించేసిందే అని వీటికి కోపం వచ్చింది. ఎవరగలుతాం నూనె ఆడిగడిరే, ఎవరగలుతాం వీళ్ళెవరి ఆయుధాలంటే ఎక్కడుండేటువంటి వాళ్ళు? నూనె ఆడిగల్ హస్తాగ్రవర్తిగల్ ఎన్నుం సేనాగ్రవర్తిగల్ ఎన్నుం అర్ధద్వయం, ఎవరగలుతాంగల్ అంటే ఈ ఆయుధాలు నూనె ఆడిగలిరే, అదిగో హస్తాగ్ర చేతి చివర ఉండేటువంటి వాళ్ళు అని ఆయుధాలని చెప్పచ్చు, ఇక్కడ చేతి చివర ఉండేటువంటివి కదా వేళ్ల చివర గోళ్ళు అని. ఇప్పటి ఎవరగలుతాం తామే యావదెన్ நாம் இருக்க ఎన్ను దివ్యాయుధంగల్ కెలరందనాయిత్తు, అదిగో ఎవరగలుతాం నునియాడిగలిరే, వీళ్ళంతా ఎక్కడుండేటువంటి వాళ్ళు? ఆ శ్రీహస్తాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పటి ఎవరగలుతామే యావదెన్, సరే మేమంతా ఇలా ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటే మేమైపోవాలి, నాం ఇరుక్క మేమిలా ఉండగా ఇవాళ నూతనంగా వచ్చినటువంటి వాటికి అలా ఆహారాన్ని ఇచ్చేస్తాడయ్యనా అని దివ్యాయుధంగల్ కెలరందనాయిత్తు, ఆ దివ్యాయుధాలన్నీ కూడా ప్రకాశించటం మొదలు పెట్టాయట కోపంతో. అందుకనే వళరొళియ కనలాజి వలము పురియన్, వళరు ఒళియ బాగా ప్రకాశిస్తున్నట్టు, కనల్ ఆజి కోపము కలిగినటువంటి చక్రాయుధం. అప్పుడు ఏం చేశాడు మరి? ఆ అలా వలం పురియన్ ఆ శంఖం కూడా అని దివ్యాయుధంగల్ కిళరందనాయిత్తు, మణినీల వళరొళియాన్ நீலமணி போலே வளரா நின்னுள்ள ஒடியை உடையவன், கைமேலே இலக்கை பெறாதார்க்கு அன்று படிவிட வேணுமிரே, படிவிடாத போது அரை க்ஷணம் நில்லார்களிரே அவர்கள். మణినేల వళరొళియాన్, మణినేల వళరు ఒళియాన్, ఇప్పుడు ఈయన ఎలా మెరిసిపోయాట? మణినేల మణి వంటి నీల కాంతి కలిగినటువంటి నీలమైన తేజస్సు కలిగిన వాడుగా ప్రకాశించాట పరమాత్మ. ఏం చేశాడు ఈయన ఇప్పుడు? నీలమణి పోలే వళరా నిన్నుళ్ళ ఒడివయ్యుడయ్యవన్, నీలమణి వలె ఆ పైకి పెరుగుతూ ఉన్నటువంటి కాంతి కలిగినటువంటి వాడుగా అయ్యాడు. ఇప్పుడు ఆకలి అవుతోంది కదా, వాడికి ఆహారం శత్రు సంహారం అనే ఆహారం ఇవ్వలేదు కదా, ఎలా ఆకలి తీర్చాట ఆయన? ఇదిగో మణినీల వళరొళియాన్, తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించి వాటి యొక్క ఆకలి తీర్చాట. అంత ఆకలి తీర్చాల్సిన అవసరం ఏముందండి అంటే, కై మేలే ఎలక్కై పెరాదార్కు అందు ఆడు పడివిడ వేణుమిరే, కై మేలే ఎలక్కై పెరాదార్కు అంటే ఏమిటట? కై మేలే
கைமேலே இருந்து கைமேலே இருந்து வைத்து లక్ష్యం పెరాదార్పు. ఇదో కైమేలే ఇరుందు లక్ష్యం పెరాదార్పు. ఆ చేతిలోనే ఉన్నారు, కానీ వాటి యొక్క లక్ష్యం ఏమిటి? శత్రు నిరసనం. అది లభించలేదు ఆయుధాలకి. అప్పుడు ఒక పిక్కైక్కాగా అవి సంతోషించటం కోసమని తిరుమేని కొడుక్క వేణుమిరే, అందుకని తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేశాట ఆయన. ఎలా దర్శింపచే ఎందుకు ఇచ్చాట అది అంటే మొదట ఏం చెప్పారు? ఇది కైమేలే ఇలక్కై పెరాదార్కు అన్ను ఆడు పడి విడ వేణుమిరే. వేణుమిరే అంటే ఏమిటట? కైమేలే అంటే సద్య, కిందిచ్చారు చూడండి. ఇప్పటి ఇత్యాది నునియ తామే యావదెన్ తామే కూరిట్టుకొళ్ళుగిరపడి ఎప్పటి తామే కూరిట్టుకొళ్ళుగిరపడి దివ్యాయుధంగల్ తిరువాడి తొడక్క మానవై తామే కూరిట్టుకొళ్ళుగిరపడి ఎప్పటి. మరి ఎలా తాము భాగాలు పంచుకునేది అంటే కైమేలే సద్య ఇలక్కై ఒక వ్యక్తికి మాస జీవితమాన పణము లక్ష్యము అర్ధద్వయం. ఒక వ్యక్తికి నెల రోజులకి సరిపడగా సాపాటుకు సరిపడగా అన్ని అదరువులు ఇచ్చేటువంటి అలవాటు ఉన్నది. కానీ ఆయనకి ఇప్పుడు ఈ నెలకి సరిపడగా ఆహార పదార్థాలని ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నెలకి సరిపడగా ఇవ్వకపోయినా కనీసం ఇప్పుడు ఈ వేళకి సరిపడగా ఆయన ఆహార పదార్థాలు ఇవ్వాలి కదా. అంద్రాడు అంటే అంద్రైకండు పడి అరిసిప్పడి అంటే నెల రోజులకి సరిపడగా ఇవ్వకపోవచ్చు, కానీ ఈవేళ ఆకలి తీరాలి అంటే అతనికి ఇప్పటికిప్పుడైనా ఈ రోజుకు సరిపడగా ఆహార పదార్థాలు ఇవ్వాలి కదా. అదే రీతిగా ఈ ఆయుధాలకి సరిపడగా ఆహారాన్ని ఇవ్వలేకపోయాడు. నెల రోజు అంటే ఎప్పుడు నెల కూడా వాటికి ఆహారాన్ని ఇచ్చే అలవాటు ఈయనకి, ఈవేళ ఇవ్వలేకపోయాడు. అందుకని ఇప్పటికిప్పుడైనా వాటి కడుపు నింపాలి కదా అని ఏం చేశాడు ఆయన? మణినీల వళరొలియాన్ కైమేలే ఇలక్కై పెరాదార్కు అన్ను ఆడు పడవిడ వేణుమిరే పడివిడాద పోదు అరైక్షణం నిల్లారుగలిరే అవరుగల్. అలా ఆహారాన్ని ఇవ్వకపోతే అవి ఒక్క అరక్షణం కూడా జీవించలేనటువంటివి కదా. అంటే ఏమిటి అర్థం? పడి కండు అరిది తిరుమేని ఏ సాక్షాత్కరిస్తపడియే అదే అరైక్షణం కలిరే అరైక్షణం నిల్లారు కలిరే అవర్ ఒక అరక్షణం కూడా నిలవలేనటువంటి స్వభావం కదా. ఎవరగల్ వృత్తవాన్గల్ ఆగయ్యిరే కైమేలే ఇప్పటి పెత్తు జీవిక్కిరదు. వీళ్ళు మంచి ఆచారవంతులు కావటం చేత కైమేలే ఇప్పటి పెత్తు జీవిక్కిరదు. ఆ శ్రీహస్తం మీదే ఉండి ఇలా ఆహారాన్ని లభించి జీవిస్తూ ఉన్నాయి. పడికండు అరిదియే ఎంగిరపడియే ఎవరగల్ తిరుమేనియే సాక్షాత్కరిక్షపడి అరియాయో ఇత్యర్థ. కైమేలే ఇరిందు పరిగయ్యాలే ఇత్తిరుమేని పెత్తు జీవిక్కిరదు ఎన్నపడి. ఆ శ్రీహస్తం మీదే ఉండటం చేత అవి ఎలా ఆ తిరుమేనినే అనుభవించి అవి జీవిస్తూ ఉన్నటువంటివి. పడికండు అరిదియే ఎంగిరపడియే. పడికండు అరిదియే అని చెప్పడం అంటే ఏమిటి? తిరుమేనియే సాక్షాత్కరిస్తపడి అరియాయో. పడి అంటే తిరుమేని అని అర్థం చెప్తారా అంటే అదిగో మనకి ఇంకొక వాళ్ళు కూడా తిరుమేనియే సాక్షాత్కరిప్పడి అరియాయో, ఆ తిరుమేని దర్శించిన ప్రకారం అరియాయో చూసావా అన్నట్లుగా ఇప్పటి కండు జీవిక్కుమదిరే. ఇలా ఆయన్ని సేవిస్తూ జీవించేటువంటివి. ఇలా సదా పశ్యంతీరే. సదా పశ్యంతీరే ఎప్పుడు కూడా సదా పశ్యంతీరే. ఏమండి కండు జీవిక్కుం అదిరే. ఇప్పుడు కడుపు నిండాలి అంటే ఆహారాన్ని తినాలి, కానీ చూస్తే కూడా కడుపు నిండుతుందా అంటే సదా పశ్యంతీరే. ఎలాంటిదట? ఏ తత్తేవా అమృతం దృష్ట్వా తృప్తియంతి అని దేవతల గట ఆ అమృతాన్ని చూస్తే చాలు వాళ్ళకు తృప్తి కలుగుతుంది, కడుపు నిండుతుంది. అలానే వీళ్ళకు కూడా ఈ పంచాయుధాలకు కూడా వీళ్ళు కూడా సదా పశ్యంతీరే ఎప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉండేటువంటి వాడు కనుక వాళ్ళకి ఆ సేవలోనే కడుపు నిండిపోతుంది కనుక ఇప్పటికి కండు జీవిప్పు మదిరే. ఇలా ఆయన్ని సేవిస్తూ జీవించేటువంటి వాడు. మణి నీల వళర్వొడి ఎన్బాన్యన్. ఏమండి ఆయన ఎన్బాని అప్పోదు తిరుమేని
విడుత్తండో విరుప్పదు ఎన్నిల్ మణినీల మణినీల వలరొలి అన్నారేమిటి? అప్పోదు తిరుమేని వెళుత్తండో ఇరుప్పదు, తిరుమేని తెల్లగా కదా ఉంటుంది. వెళుత్తండో తెల్లని కాంతి కలిగినది కదా ఉంటుంది అంటే, తిరుక్కన్ ఆర్తి తీరప్పెత్తోమేయన్ను తిరుమేని కుడిరింద పడియే చొల్లుగిరదు. అంటే మణినీలము అంటే ఎన్బానెన్ అప్పోదు తిరుమేని వెళుత్తండో ఇరుపదెనిల్, మణినీలం మణిలాంటి కాంతి కలిగిన వాడు అంటున్నారు. కానీ మొదటి పాసురంలో ఏం చెప్పారు? కిలరులు ఇత్యాది జ్వలంతం ఎంగిరా, ఎర్రటి కాంతి కలిగి ప్రకాశిస్తున్నాడు, మండిపోతున్నాడు, అగ్ని వలె జ్వలిస్తున్నటువంటి కాంతి అన్నారు కదా. ఇప్పుడు మళ్ళా మణినీల వలరొలి అంటున్నారు ఏమిటి అంటే, అప్పుడు తిరుమేని వెళుత్తండో ఇరుప్పదు అంటే అప్పుడు తిరుమేని తెల్లగా ఉండాలి కదా. అంటే తిరుక్కన్ ఆర్తి తీరప్పెత్తోమేయండు తిరుమేని కుడిరింద పడియే చొల్లుగిరదు, చిన్న పిల్లాడి యొక్క ఆర్తిని తీర్చాము అనేటువంటి ఆ ఆనందంలో ఆ తిరుమేని, ఆ జ్వలంతం అనేటువంటి తిరుమేని, ఆ భగభగ కోపంతో మండిపోతున్నటువంటి ఆ తిరుమేని చల్లబడిపోయిందట. అందుకని మణినీల వళరుళి అంటున్నారు. అలాంటి కవరాల ఇత్యాది చిన్న పిల్లాడి యొక్క ఆర్తిని తీర్చినటువంటి ఆయన కోరుకోనటువంటి అవ్వడి వెయ్యుడయ్యవంతానే వందు మేల్ విజుందు విరుంబి వాంగి ఇట్టు కొళ్ళాద ఇవ్వడయ్యాల్ ఎనక్కు ఎన్న కార్యముండు ఎంగిరార్. అవ్వడి వెయ్యుడయ్యవన్ అలాంటి వళరొలి మణినీల వళరొలి అన్నట్టుగా అలాంటి తిరుమేని కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు వందు వచ్చి మేల్విజు మీద పడి విరుంబి వాంగి ఇట్టుకొళ్ళాదా, ఇదిగో నా వలయాలను కోరుకొని స్వీకరించకపోతే ఈ వలయా ఎనక్కెన్న కార్యముండు, ఈ గాజులతోటి మరి నాకు ఇంకేమిటండి పని అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. ఏమిటి అంటే ఆ చిన్న పిల్లాడి యొక్క ఆర్తిని తీర్చడం కోసమని నృసింహరూపుడై వచ్చి రక్షించాడు కదా. అలాంటి వాడు కోరుకోనటువంటి ఈ వలయాలతోటి, ఈ అలంకారాలతోటి నాకేమిటి పని అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలు. కిళరొళియార్ కురై వెళ్ళా அறிவுருவாய் கிளரந்த ஜொந்து கிளரொளிய இரணியனது அகன்மார்பங் கிழித்து கந்தா வளரொளிய கனலாஜே வலம் புழியன் மணிநீலா வளரொளியான் கவராதா ஒரு வளையா குறை விளமே. எட்டாம் பாட்டு 8వ పాసురం. జగత్తుక్కాగ ఉపకరిక్కుమవన్ தனக்கு அசாதாரணையான என்னை உபேட்சிக்குமாகில் என்னுடைய மேகலையால் என்ன ప్రయోజనం ఉండు ఎన్గిరాள். జగత్తుక్కాక ఉపకరిక్కుమవన్ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ సహకరించేటువంటి వాడు. తనకు అసాధారణయాన ఎన్నే జగత్తులో ఉన్న వాళ్ళందరూ సాధారణం, నేను అసాధారణయ్యానటువంటి నన్ను తనకే ప్రత్యేకం. ఏమిటి వాళ్ళందరూ అన్నీ కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళు. కానీ అసాధారణయ్యాన వెన్నై ఆయననే కోరుకునేటువంటి అసాధారణమైనటువంటి నన్ను ఉపేక్షిక్కుమాగిలి ఉపేక్షించినట్లయితే ఎన్నుడయ మేఘలయ్యాల్ ఎన్న ప్రయోజనం ఉండు. మేఘలై అంటే వడ్డాణము అని చెప్పచ్చు, వస్త్రము అని చెప్పచ్చు. నా యొక్క ఈ వడ్డాణంతో ఏం పని, లేదా ఈ వస్త్రముతోటి నాకేమిటి పని అంటున్నారు ఈ పాత్రలో ఆడవాళ్ళు. వరి వళయాల్ కొరై వెళ్ళ பெருமுழுக்கால் அடங்காரையே எரி அழலம் புகவூதி இருநிலவும் உன்னுயர் தவிர்த்தா தெரிவறிய சிவன் பிரமன் அமரர்கோன் பணிந்தேத்தும் విరిపుగజాన్ కవరాదా మేఘలయ్యాల్ కురై విలమే. ఈ అలంకారం వడ్డాణము లేదా ఈ వస్త్రంతో కురై విలమే, నాకేమిటి కార్యం. వరి వలయ్యాల్ అంటే ముఖమునందు రేఖలు కలిగినటువంటి శ్రీ పాంచజన్యము చేత కురై విల్ల పెరుముజక్కాలు పరిపూర్ణమైన గొప్ప ధ్వని వలన అడంగారై అనగని శత్రువుల మీద ఎరి అడల్ జ్వలించుచున్నటువంటి భయమనడి అగ్ని పొగ ప్రవేశించేటట్లుగా ఊది తగలపెట్టి మునుపు ఇరునెలం తుయర్తవెత్త విశాలమగ భూమి యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు. తెరివరియ శివన్ పెరమన్
వివేకింప అశక్యుడును అశక్యుడైనటువంటి రుద్రుడు బ్రహ్మ పిరమన్ అమరర్కోన్ దేవతలకు నిర్వాహకుడు ఇంద్రుడు పణిందు ఏత్తుం వీళ్ళు నమస్కరించి స్తోత్రం చేసేటట్లుగా విరిపుగజాన్ కవరాదా విస్తీర్ణమైన యశస్సు కలవాడును ఆయన భగవంతుడు కవరాదా ఆదరించినటువంటి మేఘలయ్యాల్ మంచి వస్త్రము వలన కురైవెలం ఏమి ప్రయోజనము కలదు అంటున్నారు ఈ పాఠంలో తాత్పర్యం. ముఖమునందు మనోహరములైన రేఖలు కలిగినటువంటి శ్రీ పాంచజన్యాన్ని గంభీరంగా ధ్వనింపచేసి గర్విష్ఠులైనటువంటి శత్రువులను భయపరచి భారత యుద్ధంలో సకల కౌరవ సేనలను నాశనం చేసి భూభారాన్ని తీర్చి ఉపకరించినటువంటి గొప్ప ఉపకారకుడు కదా. తనకు అసాధారణ భూతురాలకు నన్ను ఉపేక్షించినట్లయితే నేను ధరించి ఉన్నటువంటి మంచి వస్త్రంతో నాకేమిటి ప్రయోజనం అంటే భూభారాన్ని తీర్చడం కోసమని భారత యుద్ధంలో కౌరవ సేనలందరినీ నాశనం చేసినటువంటి వాడు, అలా భూమి పిరాటికి ఉపకరించినటువంటి వాడు, లోకంలో భూభారాన్ని తగ్గించినటువంటి ఆయన అలా భూభారాన్ని ఉపకరించినటువంటి వాడు తనకే అసాధారణ భూతురాలుగా ఉన్నటువంటి నా విషయంలో ఉపేక్ష చూపిస్తే నేను ధరించినటువంటి ఈ మంచి వస్త్రంతో నాకు ఏమిటి ప్రయోజనము అంటున్నారు ఆడవాళ్ళు. ஆராயிருப்படி ஒரிவளையால் துரியோதனாதிகளுடைய ஹிருதயத்திலே காலாக்னி புகும்படியாக அதி கம்பீரநாதமான ஸ்ரீ பாஞ்சஜன்யத்தை மடுத்து ஊதி இருநிலம் உன்னுயர்த்தவித்து பிரம்மா ஈசானாதி சர்வதேவை சம்ஸ்தூயமான விஜயஸ்ரீ கொண்டு நின்ற அவன் கவராத மேகலையால் குறைவிலம் என்கிறார். దుర్యోధనుడు మొదలైన వాళ్ళ యొక్క హృదయంలో కాలాగ్ని ప్రవేశించేటట్లుగా మిక్కిలి గంభీరమైన నాదాన్ని కలిగినటువంటి గంభీరమైన శబ్దాన్ని కలిగిన పాంచజన్యాన్ని ఊది ఇరునెలం ముందు ఉయర్తవిత్తు రెండు వైపులా ఉన్న సైన్యాల యొక్క ప్రాణాలని ఉయర్తవిత్తు ఆ ప్రాణాలకు భయం తొలగింపచేసి బ్రహ్మ ఈశ్వరుడు మొదలైనటువంటి అలాంటి గొప్పవాడు ఈయన అని వాళ్ళ చేత సంస్తూయమాన స్తోత్రం చేయబడేటువంటి విజయశ్రీ విజయశ్రీ కలిగినటువంటి వాడు విజయశ్రీ నాయకుండు నిండవన్ అలా విజయశ్రీని కలిగినటువంటి ఆయన కవరాద మేఘలయ్యాల్ కురైవెలం ఎంగిరాల్ కోరుకోనటువంటి ఈ వస్త్రముతోటి నాకు ఏ కార్యము లేదు అంటున్నారు ఆడవాళ్ళు. పన్నీరాయపడి అనంతరం భూభార నిర్హరణార్థమావ దుర్యోధనాది విరోధి సకత్తయ్యం నిరతిసే కీర్తియైవడయ్యవన్ విరుంబాద మేఘలయ్యాల్ ఎన్న కార్యం ముందు ఎంగిరాల్. భూభారాన్ని తొలగింప చేయటం కోసమని దుర్యోధనుడు మొదలైనటువంటి విరోధి శతత్తయ్యం వందల కొలదిసే విరోధులని నిరసింపచేసినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి ఆయన కోరుకున్నటువంటి ఈ వస్త్రముతోటి నాకు ఏమిటి కార్యం అని వరి వళయాల్ కొరై వెళ్ళా పెరుముజక్కాల్ అడంకారై ముగత్తిల్ వరి అయి వడయ్యా. ఎలా ఉంటుంది ఇలా గీతలుగా ఉంటుంది కదా కింద, అలాంటి రేఖలు కలిగినటువంటి శ్రీ పాంచజన్యత్తాలు గుండానా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, వరి వళయాలని చెప్పడం వల్ల అది ఒరి అంటే సౌందర్యము అని అంటే అందమైనటువంటిది అని చెప్పచ్చు, రేఖలు కలిగింది అని చెప్పచ్చు, రెండు చెప్తున్నారు అని. ముఖత్తిల్వరి అయ్యుడయ్య శ్రీ పాంచజన్యత్తాలు ఉండాన మహాఘోషత్తాలే అభవ్యరాన శత్రుక్కడై కిళరందు ఎరిగిర భయాగ్నియానదు. శ్రీ పాంచజన్యం యొక్క గొప్ప శబ్దంతో ఆ విధేయులైనటువంటి శత్రువులంతా కూడా కిళరందు ఎరిగిరా అలా దగ్ధమైపోయేటట్టుగా భయాగ్నియానదు అంటే వాళ్ళు ఎలా సంహరించబడ్డారు, ఈ శబ్దంతో వాళ్ళ గుండెల్లో ఆ శబ్దం గుండెల్లో ప్రవేశించి భయం అనే అగ్నిని పుట్టిస్తే దాంతో వాళ్ళు నశించిపోయారు.
ఉళ్ళే ప్రవేశింబడియాగ ఊది, ఆ భయాగ్ని వాళ్ళ హృదయాల్లో ప్రవేశించేటట్లుగా ఊది, ముర్కాలத்திலே మహా పృథివీయుడయ్యా, పృథివీనుடைய భార క్లేశత్తైత విత్తవన, పూర్వకాలము ఈ గొప్ప భూమి యొక్క భారము భారం అనే దుఃఖాన్ని తొలగింపజేసినటువంటి వాడు. ఈ ఉపకారత్తాలే తన్నోడొక్కనైతు భ్రమిత్తు వివేకిక్క అరియ ప్రాధాన్యత్తయుడయ రుద్రన్ బ్రహ్మ దేవ నిర్వాహకనాన ఇంద్రన్ కృతజ్ఞతా పరవశరాయి కుండు వణంగి స్తోత్రం పన్నుంబడి. ఉపకారత్తాలే తన్నోడొక్క, ఇప్పుడు చేసినటువంటి ఉపకారం ఏమిటి? భూభారాన్ని తొలగింపచేశాడు కదా. ఇప్పటి వరకు వాళ్ళేమిటి? తన్నోడొక్క నినైత్తు భ్రమిత్తు వివేకిక్క అరియ ప్రాధాన్యత. మేము ఈశ్వరులము, ఇదిగో నేను లయ కార్యం చేస్తున్నాను, నేను సృష్టి కార్యాన్ని చేస్తున్నాను, ఇంద్రుడు నేను స్వర్గాధిపత్యాన్ని చేస్తున్నాను, వరుణుడు ఉన్నారనుకోండి నేను వర్షం కురిపించేటువంటి వాడిని నేనే, కుబేరుడు ధనాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే అని ఇలా వాళ్ళు చేసే కార్యాలను బట్టి వాళ్లే మేము నియమించేటువంటి వాళ్ళమనే భ్రమతో ఉన్నారు వాళ్ళంతా కూడా. అలాంటి రుద్రుడు ఉపకారత్తాల తన్నోడు ఒక్క నినైత్తు భ్రమిత్తు, తమతో సమానమైనటువంటి వాళ్ళని భావించి భ్రమించేటువంటి వివేకిక అరియ ప్రాధాన్యత ఇవడయ. ఆ వివేకం తెలుసుకోవటానికి వివేకిక అరియ తెలుసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని కలిగినటువంటి రుద్రుడు, బ్రహ్మ, దేవతలకి నిర్వాహకుడైనటువంటి ఇంద్రుడు, వీళ్ళంతా కూడా ఈయన చేసినటువంటి కార్యాన్ని చూసినాక కృతజ్ఞత పరవశరాయి కొండు, కృతజ్ఞతతో పరవశులయ్యి వణంగి స్తోత్రం పన్నుంబడి, స్తోత్రం చేసేటట్లుగా. ఏమిటి? విస్తీర్ణమాన పొగడైవడయ్యవన్, గొప్ప కీర్తి ఏమిటండి? రుద్రుడు గారు కీర్తిస్తే అంత కీర్త, ఇంద్రుడు గారు కీర్తిస్తే అంత కీర్త, బ్రహ్మగారు కీర్తిస్తే అంత కీర్త. అంటే ఇంతకాలం వీళ్ళు ఎలాంటి వాళ్ళు? లోకంలో ఉన్న వాళ్ళందరి చేత కీర్తించబడేటువంటి వాళ్ళు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈయనే ఈశ్వరుడు అని భావించి ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఈయనే సృష్టికర్త అని బ్రహ్మగారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఈయనే దేవతలందరినీ నియమించేటువంటి వాడని ఇంద్రుడు గారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడేమైంది? అదిగో లయ కార్యాన్ని చేసే రుద్రుడే వెళ్ళి పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు. అదిగో సృష్టి కార్యాన్ని చేసేటువంటి బ్రహ్మగారు వెళ్ళి పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు. స్వర్గాధిపతిని అని చెప్పేటువంటి ఇంద్రుడు గారు వెళ్ళి స్తోత్రం చేస్తున్నారు. అంటే వీళ్ళందరికంటే గొప్పవాడనమాట ఆయన అని లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టుగా విస్తీర్ణమైనటువంటి పొగడైవడయ్యవన్, ఎంత కీర్తి! ఇంతకాలం మన చేత స్తోత్రం చేయబడేటువంటి వీళ్ళ చేత కూడా స్తోత్రం చేయబడేటువంటి వాడనమాట ఆయన అని విస్తీర్ణమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆయన ఆదరించినటువంటి కాంతి గుణత్తాల్ ఎన్న ప్రయోజనం ఉండు. ఇదిగో పన్నీరాయరపడల కాంతి గుణం అంటే వడ్డాణము అని చెప్తున్నారు. కానీ ఈడులో ఏం చెప్తున్నారు? అదిగో పక్కనే ఇస్తున్నారు. ఎన్న ప్రయోజనమని, ఈ వడ్డాణంతో నాకేమిటి ప్రయోజనమని. మేఘలై పరివర్తத்தின் మేల్ కట్టుం కాంచి పరివర్తమాగమాం. మేఘలై అంటే పరివర్తத்தின் మేల్ కట్టుం కాంచి, ఈ వస్త్రం మీద పెట్టుకునేటువంటి వడ్డాణము అని. పరివర్తమాగమాం, పరివర్తము వస్త్రం అని కూడా చెప్పచ్చు. అసలు మేఘలై అంటే ఆత్మని చుట్టుకొని ఉన్నటువంటి శరీరము అని అర్థమట. అంటే ఈ శరీరంతో నాకేమిటి పని అన్నట్లుగా అంటున్నారు ఆడవాళ్ళు. అంటే నడుముకి చుట్టుకొని ఉండేటువంటి వడ్డాణములాగా, లేదా శరీరానికి చుట్టబడినటువంటి వస్త్రం ఎలానో ఆత్మకు చుట్టబడినటువంటి వస్త్రం ఈ శరీరం కదా. అందువల్ల మేఘలై అంటే శరీరం అని అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఈడు వరి వళయ్యన్ను సెంగు ముఖత్తిలే వరి అయ్యుడయ్య శ్రీ పాంచజన్యత్తాలే. వళయ్యని చెప్పడం వల్ల శంఖము అని, వరి అంటే సౌందర్యం, ఎన్ను తిరువుళ్ళం పత్తెరుడి చేయగిరారు సౌందర్యం అనే భావంతో చెప్తున్నారు. అలా ముఖత్తిలే వరి అయ్యుడే శ్రీ పాంచజన్యత్తాలే. పురైవిల్లా పెరుముజొక్కాలు శత్రుక్கள వల్లాద మహాధ్వనియాలే. సఘోషాధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్కిన్గిరపడియే. జగత్స పాతాళ వియద్దిగీశ్వరం ప్రకంపయామాస ఎంగిరపడియే. అదిగా ఆ శంఖం నుంచి వచ్చినటువంటి ఆ పాంచజన్య ధ్వని శత్రుక్కల్ అలవల్లాల మహాధ్వనియాలే.
100 మంది శత్రువులే ఉన్నారు, కానీ ఈ శబ్దం 1,00,000 మంది శత్రువులకి వినపడేటంత శబ్దం అన్నమాట. అలాంటి గొప్ప ధ్వనితోటి సఘోషాధాత్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్. సఘోషాధాత్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ అన్నట్టు. ఆ ధాత్త రాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుడి యొక్క ఆ సంతానమైనటువంటి ఆ కౌరవుల యొక్క హృదయాలన్నీ బద్దలయ్యేటట్టుగా జగత్స పాతాళ యత్ దిగీశ్వరం ప్రకంపయామాస నిరపడియే. ఈ జగత్తు, పాతాళ లోకము, దిక్కు, ఈ దిక్కులన్నీ అష్టదిక్కులన్నీ కూడా ప్రకంపయామాస ఉనికిపోయాయట ఆ శంఖము యొక్క నాదానికి శబ్దం చెవుల పడగానే. వరివడయాల్ పెరుముషక్కాల్ అస్తేన రామేణ ఎన్ను మాకోలు అంటే ఇక్కడ ఇది గ్రామర్ చెప్తున్నారు. ఒడివలయ్యాలనేది తృతీయ విభక్తి, పెరుముషక్కాలనేటువంటిది తృతీయ విభక్తి. ఎలా హస్తేన రామేణ, ఇది వరివడయ్యాలంటే ఇది తమిళ పదము, తమిళంలో తృతీయ విభక్తి. హస్తేన రామేణ అంటే అది సంస్కృతంలో రాముని యొక్క హస్తము, రామేణ రాముని చేత, హస్తేన హస్తము చేత అని చెప్పినట్టు. అడంగారై అడంగారు ఉండు అంటే శత్రుక్కల్ అవర్హడై, అదిగో ఆ శత్రువులంతా కూడా ఎరి అజలం పుగబూది ఎరియా నిన్నుళ్ళ అగ్నియానదు అవర్గల్ హృదయత్తిలే ప్రవేశిక్కుబడి ఊది. ఎరియా నిన్నుళ్ళ అగ్ని, గనగన మండుతూ ఉండేటువంటి అగ్ని అనేటువంటిది వాళ్ళ హృదయాల్లో ప్రవేశించేటట్లుగా ఊది. ఊది అంటే ఊది అంటే ఎలా అనట, మనం కూడా చూడండి పొయ్యి ఊది అని చెబుతాం. పూర్వపు రోజుల్లో కట్టెల పొయ్యి ఉంటే పొయ్యి ఊది అంటాం కదా, అలా ఊది ఈ శంఖం అనే నాదాన్ని ఊది వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అగ్నిని, భయాగ్నిని ప్రజ్వరిల్ల చేసినట్టు అని. భయాగ్ని కొడుందుంబడి పన్ని, ఆ భయాగ్నిని పైకి పెంపొందించేటట్టుగా చేసి. ఆశ్రిత విరోధిగళై కజియా ఊదిత్తు ఎవళై ఇట్టిరే. ఆశ్రిత విరోధిగళై కజియ ఊదిత్తు ఎవళై ఇట్టిరే. అదిగో ఆశ్రిత విరోధులని నశింపచేసేది ఎవడై ఊదిత్తు ఎవడై ఇట్టిరే, ఈవిడ ద్వారానే కదా ఆశ్రిత విరోధులని కజియ ఊదిత్తు నశించిపోయేలాగా ఊదేది ఎవరి ద్వారా, ఈ పాంచజన్యం ద్వారా కదా. అలా అంటే ఇక్కడ ఎవడై ఇట్టిరే అంటే ఎవడై అంటే ఇక్కడ పరాంకుశ నాయకిని చెప్పుకోవచ్చట. అలానే ఆశ్రిత విరోధులను తొలగింపచేసేటువంటిది ఈ పాంచజన్య నాదముతోనే కదా అంటూ చెప్తే. ఎవడై ఇట్టెన్ను శ్రీ పాంచజన్యం ఎన్ను స్వభావార్థం ఎవడై ఎన్ను ఒవ్వొత్తుక్కునదు. అదే ఎవడై కొంచెం ఆశ్రిత విరోధిగళై కజియా ఊదిత్తు ఎవడై ఇట్టిరే. ఆశ్రితుల యొక్క విరోధులని నశింపచేసేది ఎవడై ఇట్టిరే అంటే ఈవిడ ద్వారానే కదా. ఎవరంటే ఈ పాంచజన్యముతోనే కదా. అంటే ఎవడై అంటే ఒవ్వొత్తాక్కువలు இவளை இட்டிரே இருநிலமுன் துயிர் தவிர்த்தா பரப்பை உடைத்தான பூமியில் முன்பே உண்டான துக்கத்தை போக்கினா முன்பே பிடித்து துக்க நிவர்த்தகனாய் போரும் அவன் இன்று இத்தலையை நோபடா விட்டு இருக்குமாகில் பெண்ணை எனக்கு என்னுடைமை கொண்டு காரியம் என். இவளை இட்டிரே అని చెప్తే ఇరునిలమున్ తుయిర్ తవిర్తా పరప్పై ఉడైతాన భూమిల్, ఈ విశాలమైనటువంటి ఈ భూమండలంలో మున్బే ఉండాన దుఃఖత్తై పోకిన, పూర్వం ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టినటువంటి మున్బే పిడిత్తు దుఃఖ నివర్తకనాయ్ పోరుం అవన్ ఇన్ను ఎత్తలయ్యే నోపడ విట్టిరుక్కుమాగిల్. అది ఎలా ఉన్నాడు ఆయన? ఇరునెలం ఉంతుయిర్ తవెత్త, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళ యొక్క దుఃఖాన్ని మొత్తం పోగొట్టినటువంటి వాడు కదా. ఎలా పరప్పై ఉడైతాన భూమిயில் మున్బే ఉండాన దుఃఖత్తై పోక్కిన, ఆ పూర్వం వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు ఈ విశాలమైన భూమండలంలో ఉన్న వాళ్ళందరి యొక్క
అంటే ఏమిటి? మున్బే పిడిత్తు దుఃఖ నివర్తకనాయ్ పోరుమవన్ ఇందు ఎత్తలయ్యే నోపడ ఇట్టిరుక్కుమాగిల్. ఆ భూభార నిరసనార్థమని అదిగో ఈ భూమండలం యొక్క భారం తీర్చడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నశింపచేసి భూమి పిరాటి యొక్క దుఃఖాన్ని తొలగింపచేసినటువంటి వాడు కదా. అంటే భూమిயில் మున్బే ఉండాన దుఃఖத்தை పోకిన పూర్వమే భూమి మీద ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు. అలానే పోగొట్టినటువంటి వాడు మున్బే పిడిత్తు దుఃఖ నివర్తకనాయ్ పోరుం అవన్, పూర్వమే దుఃఖ నివర్తకుడుగా ఉండేటువంటి ఆయన ఇందు ఎత్తలయ్యే నోపడ ఇట్టిరుక్కుమాగిల్. ఇప్పుడు ఇలాగా ఇత్తలై నోపడ ఇట్టిరుక్కుమాగిల్ ఈ పరాంకుశ నాయకి ఈ రీతిగా బాధపడేటట్టుగా పిన్నయ్యనకు ఎన్నుడమై కొండు కార్యమెన్. అలా ఆయన నన్ను ఇలా బాధ పెడుతూ ఉంటే నాకు ఈ ఆభరణాలతో ఏమిటి? ఇక్కడ చెప్పారు కదా, ఆశ్రిత విరోధిగడై కజియ ఊదిత్తు ఎవళై ఇట్టిరే అన్నారు కదా. ఎవళై ఇట్టిరే అన్నప్పుడు పాంచజన్యం అని ఒక అర్థము. ఇదిగో ఎవళై ఇట్టిరే అంటే ఈవిడ కోసమే కదా అలా ఆశ్రిత విరోధులని తొలగింప చేసేది. అంటే ఎందుకు? ఎవళై అంటే ఎవరు? పరాంకుశ నాయకి. అంటే నన్ను దుఃఖింప చేయటం కోసమే ఆయన ఇలాంటి కార్యాలు చేశాడు అన్నట్టు చెప్తున్నారు. ఏమిటట? ఏమండి, ఆయన భూభారాన్ని తొలగింప చేయటం అనేటువంటిది ఈ శంఖాన్ని ఊది భూభారాన్ని తొలగింప చేశాడు. అది నా కోసమే అంటున్నారు పరాంకుశ నాయకి. ఎందుకని? ఈవిడ్ని ఏడిపించడం కోసమే చేశాట అలాంటి పని ఆయన. ఏమిటి ఈవిడ్ని ఏడిపించడం కోసం? పరాంకుశ నాయకి ఎప్పుడు ఉన్న కాలము అదెప్పుడు ద్వాపర యుగంలో జరిగింది కురుపాండవ యుద్ధం. ఆ యుద్ధంలో శంఖ ధ్వనితోటి ఆ రెండు సైన్యాల్లో ఉన్నటువంటి శత్రువులందరి యొక్క గుండెలు బద్దలయ్యేటట్లుగా ఊదాడు. కానీ ఇప్పుడు పరాంకుశ నాయకి ఏం చెప్తుంది? అది నన్ను దుఃఖ పెట్టడానికే అని చెప్తోంది. నిన్ను దుఃఖ పెట్టడం ఏమిటి? ఇప్పుడు భవిష్యత్ ఆయన ఉద్దేశం ఏమిటట? ఇలాంటి కార్యాలన్నీ ఇదిగో శంఖాన్ని ఊది భూభారాన్ని తొలగింపచేశాడు అంటే ఆశ్రిత రక్షణే కదా. ఇప్పుడు ఇలాంటి చేష్టితాలన్నీ చేసి భవిష్యత్తులో పరాంకుశ నాయిక అనేటువంటి ఒక ఆవిడ పుడుతుంది. ఆవిడికి నా మీద ఇష్టం కలుగుతుంది. కానీ ఆవిడికి నేను దర్శనం ఇవ్వను. ఆ దర్శనం ఇవ్వకుండా ఆవిడిని నేను బాధ పెట్టాలి. ఆ బాధ పెట్టాలంటే ఇలాంటి చేష్టితాలు చేయాలి. ఈ చేష్టితాలన్నీ తలుచుకొని ఆవిడ బాధపడుతూ ఉంటుంది అనే భావనతోటి ఇప్పుడు భూభారాన్ని నిరసింపచేశాడు ఆయన. ఎందుకు? ఆ శంఖాన్ని ఊది ఈవిడ్ని కూడా బాధ పెట్టాడు. ఎందుకు? భవిష్యత్తులో పుట్టబోయేటువంటి ఈవిడ కోసమే ఆయన భూతకాలంలో ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చి అవతరించి భూభారాన్ని తగ్గించడం కోసమని శంఖాన్ని ఊదాడు, శత్రు నిరసనం చేశాడు. ఇప్పుడు పరాంకుశ నాయకు యొక్క భావన ఏమిటి? అలా భూభారాన్ని తొలగింపచేసినటువంటి వాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరి యొక్క శత్రువులని నిరసింపచేసినటువంటి వాడు ఇవాళ నేను ఇంతలా కోరుకుంటూ ఉన్నప్పటికీ కూడా నాకు దర్శనం ఇవ్వనప్పుడు నాకున్నటువంటి ఈ ఆభరణాలతోటి నాకేమిటి కార్యం? పెన్నయ్య ఎనకు ఎన్నుడేమై కొండు కార్యమని. అలాంటప్పుడు నా ఈ ఆభరణాలతోటి, ఈ గాజులతోటి, లేకపోతే నా యొక్క ఈ తిరుమేనితోటి నాకేమిటి కార్యం? ఈ వస్త్రంతో శ్రీపాంచజన్య ఘోషమాగిర ఇరుదాన్ అనుకూలర్ కేక ఆశై పట్టిరుప్పదుమాయ్ ప్రతికూలర్ ముడిగైకు హేతువాయ్ హేతువుమాయ్ ఇరుప్పదు వన్నిరే అని పాంచజన్య ఘోష వింటే శత్రువులే నశిస్తారా అంటే దానికి ఏం చెబుతున్నారు? పాంచజన్య ఘోషం అనేటువంటిది ఇరుదాన్ అనుకూలర్ కేక అనుకూలుడైనటువంటి వాళ్ళకి వినపడితే ఆశై పట్టిరుప్పదుమాయ్ ఆశని కలిగింపచేస్తుంది. ప్రతికూలరు ముడిగైకు హేతువుమా ఇరుప్పదు వన్నిరే ప్రతికూలుడైనటువంటి వాళ్ళకి వాళ్ళ ముడిగైక్కు నశించిపోవడానికి కారణమవుతుంది. అలా ఎక్కడైనా జరిగిందా? దేవానాం వృదే తేజ ప్రసాదైవ యోగినాం నఘోషోదాత్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ ఇత్యాదివత్. దేవానాం అది కింద అరుమతంలో ఇచ్చారండి ఆ శ్లోకం చూడండి. యస్య నాదేన దైత్యానాం బలహాని అజాయత దేవానాం వృదే తేజ ప్రసాదైవ యోగినా. ఏ శంఖనాదం వింటే, పాంచజన్యం యొక్క నాదం వింటే రాక్షసుల యొక్క గుండెలన్నీ
గుండెలకు బలహాని కలుగుతుందో, ఏ దేవతల యొక్క హృదయాలకి ఆనందం కలుగుతుందో, వీళ్ళ శక్తి పెరుగుతుందో అని చెప్పినట్టుగా దేవతల యొక్క శక్తి పెరుగుతుంది, అసురుల యొక్క బలం తగ్గిపోతుంది అని అది ఒక ఉదాహరణ. అంటే అనుకూలురైనటువంటి వాళ్ళకి అది ఊరటని కలిగిస్తుంది, ప్రతికూలురైనటువంటి వాళ్ళని నశింపచేస్తుంది అని సఘోషోదాత్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయేత్. అదే కదా కురు పాండవ యుద్ధంలో కూడా జరిగింది, కురుక్షేత్ర రణరంగంలో కూడా ఆ ధృతరాష్ట్ర పుత్రుల యొక్క హృదయాలన్నీ బద్దలైపోయాయి అని చెప్పినట్టు పెరియాళ్వార్ తిరుమగళకు విశేషిత్తు జీవనమా ఇరుప్పదు ఒన్నిరేదు. పెరియాళ్వార్ల కుమార్తె అయినటువంటి గోదమ్మకి విశేషిత్తు జీవనమా ఇరుప్పదు ఒన్నిరేది, జీవనంగా ఉండేటువంటిది కదా. శంకరయ్య అడగు అన్నట్లుగా ఆ శంఖాన్ని గురించి పాడుతుంది కదా, నీ అదృష్టం మాకెప్పుడో అని గోదమ్మ. అలా పూంకొళిత్యాది శ్రీ జనకరాజన్ తిరుమగళుக்கும் ருக்மிணி பிராட்டிக்கும் உண்டான விடாய் தனக்கு ஒருத்திக்கும் உண்டாகையாலே அவர்கள் இருவரும் பேத்த பேத்தை நான் ஒருத்தியும் ஒரு காலே பெற வேணும் என்கிறாள். இது பட்டர் అరుళి చెయ్య నాన్ కేట్టేన్ ఎన్ను పిళ్ళై అరుళి చేయవర్. ఈ విధంగా చెప్తూ ఉంటే నేను నంబిళ్ళగారు చెప్తాను, నేను విన్నాను భట్టవారు చెప్తుంటే అని. ఎలానట, జనకరాజన్ తిరుమగళుక్కుం రుక్మిణి పిరాట్టిక్కుం ఉండాన విడాయ్. సీతా పిరాట్టికి ఉన్నటువంటి ఆర్తి, రుక్మిణి పిరాటికి ఉన్నటువంటి ఆర్తి తనకు ఒరిత్తుక్కం ఉండాగయ్యాలే, గోదమ్మకు ఒక్కదానికే ఉండడం చేత అవర్గల్ ఇరువరు పెద్ద పేత్తై వాళ్ళిద్దరూ పొందినటువంటి ఫలాన్ని నాన్ ఒరిత్తియం ఉరుకాలే పెరవేణం ఎంగిరా, నేను ఒక్కదాన్ని ఒకే సమయంలో ఉరుకాలే ఒకేసారి ఆ ఫలాన్ని పొందాలి అని కోరుకున్నారట ఎవరు, గోదమ్మ. ఇది అంటే ఎలాగా, జనకరాజన్ తిరుమగళకి ఎలా ఊరట కలగజేశాడు, రుక్మిణి పిరాటికి ఎలాంటి ఊరట కలగజేశాడు ఈయన. శిశుపాలన్ స్వయంవరத்திலே பிரவృத்தனான போது ருக்மிணி பிராட்டி இவ்வளவிலே கிருஷ்ணன் வந்து முகம் காட்டித்தலனாதில் நான் பிழையேன் என்னா, அவள் கலங்கின சமயத்திலே புறச்சோலையிலே நின்று ஸ்ரீ பாஞ்சஜன்யத்தை முழக்கா அது వారా చెవిపట్టదు. అదిగో అలా జనకరాజ తిరుమగళుక్కుం అదే శిశుపాలన్ రుక్మిణి పిరాటి విషయం కదా. శిశుపాలుడు స్వయంవరంలో ప్రవృత్తుడై ఉన్న సమయంలో రుక్మిణి పిరాటి ఎవరినో అగ్నిజ్యోతుడనే దూతను పంపించింది. ఆ సమయంలో కృష్ణన్ వందు ముఖం కాట్టిలనాగి, కృష్ణ పరమాత్మ గనక వచ్చి ముఖం చూపించకపోతే నా అన్పెజయ్యేంగన్న నేను నశించిపోవటమే అని భావనలో ఉన్న రుక్మిణి పిరాటికి అవన్ కలంగిన సమయత్తిలే, అలా ఆవిడ కలతపడి ఉన్న సమయంలో పురచ్చోలయ్యల్ నిన్ను శ్రీ పాంచజన్యత్తై ముజక్క, అదిగో బయట తోటలలోండి పురచ్చోలయ్యలే నిండు పాంచజన్యత్తై ముజక్క అది వారా చెవి పట్టదు. ఆ శబ్దం వచ్చి చెవిలో పడింది ఆ సమయంలో. ఎప్పుడు శిశుపాలుడు స్వయంవరానికి వచ్చి వేయించేసి ఉన్న సమయంలో, రుక్మిణి పిరాటి మనసు కలతతో ఉన్న సమయంలో, ఈయన బయట ఆ నగర బయట ఉన్నటువంటి ఆ తోటల నుండి శంఖాన్ని ఊదితే ఆ శంఖధ్వని విని రుక్మిణి పిరాటి ఊరట పొందినట్లుగా, అలానే రావణన్ మాయాశిరస్సై కాట్టిన పోదు పిరాటి తడుమారా అవ్వడవిలే జాఘోషం వారా చెవి పట్టదు. అలానే సీతా పిరాటి కూడా ఈవిడికి శంఖనాదం కాదు, జాఘోష అల్లెత్రాటి శబ్దం. ధనుస్సు కదా రామచంద్రుడి చేతిలో ఉండేది. రావణాసురుడు ఏం చేశాడు, మాయా శిరస్సై కాట్టిన పోదు, మాయా శిరస్సును చూపించి రామచంద్రుడికి, ఇదిగో రామచంద్రుడు శిరస్సమ్మా ఇది, ఇంకా నువ్వు రామచంద్రుడి కోసం ఎదురు చూడటం వ్యర్థం, కాబట్టి నన్ను వివాహమాడు అని రావణాసుడు చూపించినటువంటి ఆ మాయా శిరస్సు చూసి దుఃఖితురాలై ఉన్న సమయంలో అప్పుడు దుఃఖితురాలుగా ఉన్న సమయంలో రామచంద్రుడి యొక్క ఆ అల్లెతాటి ధ్వని, ధనుస్సు యొక్క అల్లెతాటి ధ్వని చెవిలో పడి అలా ఊరటని చెందింది.
అవ్విరువరు విడాయం తనకు ఒరుత్తిక్కు ఉండాగయ్యాలే. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆస్తి తన ఒక్కదానికే ఉండటం చేత గోదమ్మ ఇరెండు మురుగాలే పెరవేణు ఎన్ను ఆశ ఇప్పుడు విరాళాయిత్తు ఇవల్. ఒక్కసారి ఆ ధ్యాఘోష వినాలి, ఇదో శంఖనాదము వినాలని ఆశపడుతున్నారట గోదమ్మ. ఆ రీతిగా అవ్విరువరు విడాయి తనకు ఒరుత్తిక్కు ఉండాగయ్యాలే. ఇరెండుం ఉరుకాలే పెరవేణుం ఎన్ను ఆశైప్పడు విరాళాయిత్తు ఎవడెవరి పరాంకుశ నాయకి. ఆ రెండు శబ్దాలు అదిగో గోదమ్మకి ఎలాగైతే ఆ ఇద్దరి ఆర్తి ఉన్నదో వినాలని కోరుకుంటున్నారు, అలానే పరాంకుశ నాయకి కూడా అలానే వినాలని కోరుకుంటున్నది. తెరిపరియ ఇత్యాది భారత సమరத்தை முடிய நடத்தினபடியே காண்கையாலே தங்களை துக்னேயராக நினைத்திருப்பாருமாய் பூமியில் கால் பாவாமையால் வந்ததர் அபிமானத்தை உடையருமான ருத்ர தொடக்கமானார். భగ్నాభిమానరాయి కొండు వందు విరుందు ఎత్తుంబడియాన పరంద పుగజై ఉడయ్యవన్. భారత యుద్ధం ముగిసిన తరువాత చూసినటువంటి సంగళ ఎవరు రుద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వీళ్ళంతా కూడా బ్రహ్మగారు పూర్వం వాళ్ళని వాళ్ళే దుగ్నేయులు మమ్మల్ని జయించడానికి సాధ్యం కాదని భావించేటువంటి వాళ్ళంతా భూమిயில் కాలు పావామయ్యాలు వంద, భూమి మీద కాలు పెట్టరు వాళ్ళు, కాలాంతరు. అలాంటి దురభిమానం కలిగినటువంటి రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ అభిమానం మొత్తం నశించిపోయి వచ్చి విజిందు ఎత్తుంబడి అని వచ్చి స్తోత్రం చేసేటట్లుగా పరంద పొగడైవడయ్యవని గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు సర్వేశుడని. ஒரு கொசுவு திரள் இருந்தது என்ன திருப்பார் கடலில் ஒரு மூளை சுவராதிరే. ஒரு కొసుగు తిరల్ ఇరుందదు ఎన్న, ఎలా ఒక దోమల సమూహం అన్నట్టుగా. కొసుగు అంటే దోమ అని అర్థం. ఉండండి ఒకసారి. ஒரு கொசுகு సమూహத்தை சொல்லுகிறது అమరర్ ఎన్ను తిరడై వివక్షిత్తు. అదే ஒரு కొసుగు తిరల్ ఇరుందది అన్నా అంటే దోమల సమూహం అంటే ఎవరు అమరులు, వీళ్ళు ఎక్కడుంటారు? తిరుప్పార్కడలు ஒரு మూలై సువరాదిరే, ఏదో ఆ పాల్కడల్లో ఏదో ఒక మూల ఒదిగిపోయి ఉండేటువంటి వాళ్ళు కదా వీళ్ళు. అప్పడియే ఎవరగల్ ఏత్తా నిన్నాల్ ఏత్తిన విడவும் அளவு పట్టు ఏత్తాద విడం మింజుంబడియాన పొగజయ్యుడయ్యవన్. వీళ్ళందరూ కలిసి స్తోత్రం చేసినప్పటికీ స్తోత్రం చేసినటువంటి అంశమేమో కొంచెము, స్తోత్రం చేయకుండా మిగిలిన వైభవం చాలా కలిగినటువంటి కీర్తి కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. అలాంటి ఆయన కవరాద ఇత్యాది ఆయన కోరుకోనటువంటి అవన్ విరుంబాదే నానే ఉడుతూ ముసియుంబడియాన మేఘలయ్య నక్కుయన్ చెయ్య. ఆయన కోరుకోనటువంటి విరుంబాదే నానే ఉడుతూ నేనే ధరించేటువంటి మూసియుంబడియాన మేఘలయ్యనకు ఎంతయ్య, నేనే ధరించేటువంటి ఈ వస్త్రంతో నాకేమి కార్యం. ఉడై మారాద పరివర్తం కొండు కార్యమెన్. ఉడై మారాద పరివర్తం కొండు కార్యమెన్ అంటే ఏమిటట? ఇద్దరూ కలిసి సంశ్లేష ఉండాలి. ఆ సంశ్లేషలో ఆయన వస్త్రం ఈవిడికి మారాలి, ఈవిడ వస్త్రం ఆయనకి మారాలి. అలా మారినటువంటి ఆ పరివర్తనతో ఏమి కార్యం అంటే ఆయనకు శేషవస్త్రాన్ని నేను ధరించగలగాలి, నా శేషవస్త్రం ఆయన ధరించాలి, అప్పుడు కదా దానికి ఉపయోగం అని. రక్షకనాయిత్తాన్ వందు పొగడ్పడైత్తు పోరుగిరవన్. రక్షకనాయిత్తాను వందు రక్షకుడుగా ఆయన వచ్చి పొగడ్పడైత్తు పోరుగిరవన్ పొగడు కీర్తి కలిగినటువంటి వాడు. ఇత్తలయ్యే రక్షిత్తు వரும் పొగడు వేండ అది తవిరిందానాగిల్ వரும் అవధ్యం వర అమయం ఎన్నిరుందానాగిల్. ఆయన రక్షకుడై ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ భూమండలాన్ని రక్షిస్తూ ఉండేటువంటి వాడు. అలాంటి ఆయన ఇత్తలయ్యే రక్షిత్తు వరం పొగడు వేండ. భూమండలం మొత్తం రక్షించినప్పుడు నేను కూడా ఆ రక్షణ కోటిలో దాన్నే కదా. కానీ ఇత్తలయ్యి రక్షిస్తే వరం పొగడు వేండ, భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ రక్షిస్తే ఒక కీర్తి వస్తుంది కదా. కానీ ఈవెన్ని రక్షించాననేటువంటి కీర్తి నాకు అక్కర్లేదు. అది తవిరిందానాగిల్ వరం అవధ్యం అమయ్యం. ఇదిగో ఈవిని రక్షించకపోతే ఒక అవధ్యం, అంటే అందరినీ రక్షించాడు ఈయన, ఆ పరాంకుశ నాయకుని రక్షించలేదే అనేటువంటి ఒక నింద వస్తుంది కదా. అయినప్పటికీ ఎన్నిరుందానాగిల్, నాకు నింద వచ్చినా పర్వాలేదు, ఈవిని రక్షించలేదని నిందని పొందినా పర్వాలేదు, కానీ
ఈవిడ్ని రక్షించాడు అనేటువంటి కీర్తి నాకు అక్కర్లేదు అని ఆయన ఉంటే நான் எனக்கு అవజ్జమాంబడి పరివర్తం పేణి ఇరుక్కను. అలాంటి ఆయన కోరుకోనటువంటి ఈ పరివర్తం, నాన్ ఎనకు అవజ్జమాంబడి, నాకే అవధ్యాన్ని కలిగించేటట్లుగా ఉన్నటువంటి ఈ పరివర్తం నా పేణి ఇరుక్కవో, నేను కోరుకుంటానా, నాకు అవసరం లేదు ఈ పరివర్తంతో అని. వరి వళయ్యాల్ వాయాడి వాయిక్కరైపత్తే అడుత్తు ఊణాగ ఉడయవన్. వరి వళయ్యాల్ అందమైనటువంటి రేఖలు కలిగినటువంటి, ఏదది శంఖం కదా. ఎలా అనట, వాయాడి అంటే వాచాలురు, అంటే బాగా మాట్లాడేటువంటి వాళ్ళు అని. వాచాలుడు అంటే కనుక ఒక్క నిమిషం కింద ఇచ్చారేమిటి, వాయిక్కరైపత్తే అడుత్తు ఊణాగ ఉడయ్యవన్. వాయిక్కరైపత్తై, అదిగో ఆ అదరామృతాన్ని, పరమాత్మ యొక్క అదరామృతాన్ని అడుత్తు ఊణాగ ఉడయ్యవన్. అడుత్తు ఊణాగ ఏది ఆకా வாயிலேவர்த்தி கவரும் வாய்க்கரைப்ப அதரமும் கடிசீமையும் అడుత్తూణాగవడయ్యవన్ ఇలక్కైకు విక్క సీమయ్యాగవడయ్యవన్ ఎన్ను చాటు. అదే ఏమిటి, వాయాడి అంటే వాచాలత్వం. తర్వాత వాయిక్కరయ్యే పత్తై అడుత్తు ఊణాగవడయ్యవన్. వాయిక్కరై పత్తి అంటే ఆధరాన్ని పట్టి, అంటే అధరామృతాన్ని అడుత్తు ఊణాగవడయ్యవన్ ఆహారంగా కలిగినటువంటి వాడు ఎవరా, శంకర్తాళ్వారు. ఎదురుగల్ ముడిగినాల్ ఇవంతాన్ వాయిక్కరైயிலே இருந்து பண்ணும் ஆர் பர்வத்தை கேட்டு எதிரிகள் ముజుక్కాయాగ అవియుంబడియాల్ ఇరుక్కుం. ఒక్కసారి ఎదురుగల్ ముడిగినాల్, శత్రువులు వస్తే, ముడిగినాల్ ఎదురు పడితే, ఇవన్ తాన్ వాయిక్కరైయిலே இருந்து ఈ శంకర్తాళ్వారు ఏం చేస్తాడు, ఆ పరమాత్మ యొక్క నోటి దగ్గరే ఉండి పన్నుం ఆర్ పర్వత్తై కేటు, ఆ చేసేటువంటి ఆ ఆరవారం, ఆ కోలాలం, ఆ పెద్ద శబ్దం విని ఎదిరిగల్ ముజుక్కాయాగా అవియుంబడియా ఇరుక్కుం. ఆ శత్రువులు, ఇప్పుడు చెట్టు మీద పండిపోయినటువంటి ఒక కాయ ఉంటుంది, చిన్న గాలి కొట్టినా కూడా ముజుక్కాయగా ముదిరిన కాయలాగా కింద పడి నశించిపోవటమే అన్నట్లుగా శత్రువులు అలా నేలబడి నశించిపోతారు. அந்தப்புறத்தில் உள்ளார் எங்கள் வாய்ப்பு சோத்தை பறித்து தீவியான் நான் என்று முறைப்பட்டால் அவன் வாய் விட சாதி ఎన్నలాంబడిరే ఇరుప్పదు. అదిగో అంతఃపురంలో ఉన్నటువంటి అంతఃపుర కాంతలంతా కూడా ఎంగల్ వాయుప్పుకు సోతే, మా నోటి దగ్గర ఆహారాన్ని పరిత్తు జీవియాని నాన్ ఎన్నై మురైపట్టాల్. అదిగో ఆ ఒక్క శంకర్తాళ్వారే లాగేసుకొని ఆహారం మొత్తం ఆయనే తినేస్తున్నాడయ్యా అని మొరలు పెట్టుకున్నప్పటికీ అవన్ వాయిప్పిడచ్చాది ఎన్నలాంబడియే ఇరుక్కదు. ఆయన నోరు విప్పకుండా ఏమంటట, వాయువిడచ్చాది ఎన్నలాంబడిదే అంటే వార్తై సొల్ల మాట్లాడవన్, ఏమీ మాట్లాడట ఆయన. ఎవరా, శంకర్తాళ్వారు మాట్లాడు. వాయే విడాదవన్ ఎన్ను, ఏం మాట్లాడకుండా ఈయన పెరుమాళ్ళు కూడా ఆయన నోటిని విడిచి వెళ్ళడమ్మా అని ఒక సమాధానం చెప్తాట. ఈయన కూడా వీడి అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా కూడా మా ఆహారాన్ని మొత్తం ఆ శంకర్తాళ్వారు ఒక్కడే తింటున్నాడు అని చెప్పినా కూడా ఆయన నా నోరుని విడిచిపెట్టి వెళ్ళడు కదా అని ఒక మాట చెప్పేస్తాట ఆయన. ఓసెయ్యం ఒలియయ్యం ఉడయ్యనాయ్ ఎదురుగడై ఓదప్పరుక్కుంబడి పన్నీరే ఇరుప్పదు. ఓసెయ్యం ఒలియయ్యం, ఓసెయ్యి అంటే శబ్దము, ఒలి అంటే కాంతి కలిగినటువంటి వాడై ఎదురుగడై ఓదప్పరుక్కుంబడి పన్నీరే ఇరుప్పదు, శత్రువులని ఊది ఎగిరి పారేసేటట్టుగా కదా చేస్తాడు, ఎగిరిపోయేటట్టుగా. అల్లాద ఆళ్వారుగల్ కూరియరే ఆగిలిం తడియర్ కజుందరి ఎన్నలాయ్ ఎవనై పోలే సుశీవుడయ్యార్ ఇల్లయ్యిరే. అంటే మిగతా ఆయుధాలు కూడా ఉన్నాయి కదండి, వాటికి కొంత ఆహారం కావాలి కదా. అయితే వాళ్ళకి ఈ శంకర్తాళ్వారికి ఒక తారతమ్యం ఉన్నదట. ఏమిటట, కూరియర్ సూక్ష్మ బుద్ధిగలు. మిగతా ఆళ్వారు ఎలా ఉంటారు, మిగతా ఆళ్వారంటే మిగతా
కూరియరే యాగిలం సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళే అయినప్పటికీ మళ్ళా తీష్ణత కలిగిన సూక్ష్మ బుద్ధి ఉన్నది వాళ్ళకి. తీష్ణత చక్రతాళ్ వారు ఉన్నారండి, ఎంత తీష్ణత అయినప్పటికీ తడియర్ కజుందరి ఎన్నలాయ్. తడియర్ అంటే గదయ్యం ముష్కరரும் కజిందర్ வில் கழுத்தும் தாட்டுவுக்கு கஜுந்தர் ఎన్నలా ఇవనై పోలే సుషి ఉడయ్యార్ ఎల్లయ్యిరే. వాళ్ళంతా పెద్ద సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు, తీష్ణత కలిగిన వాళ్ళే అయినప్పటికీ ఎలా ఉండాలో తెలియనటువంటి వాళ్ళు. కానీ శంకత్తాళ్ వారు సుషి ఉడయ్యారు. సుషి అంటే ఏమిటి? జ్ఞానము. తుళయ్యం అంటే వంగి వినయత. ఇప్పుడు ధనుస్సు ఉన్నదనుకోండి, వంగుతుందా? వంగదు కదా. ఒక్కసారి వంచాలి అనుకున్నట్ట విరిగిపోయిందట, సీతాపిరాటిని వివాహం ఆడాట. కానీ ఎప్పుడు ధనుస్సు అంటే ఎలా ఉంటుంది? ఒకే రీతిగా నిలబడే అలానే ఉంటుంది. కానీ అలానే గద ఉన్నదనుకోండి, అసలు ఎప్పుడైనా వంగుతుందా? అలానే స్టడీగా నిలబడే ఉంటుంది. అలా చక్రతాళ్ వారు ఉన్నారంటే ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. కానీ ఈ శంఖం ఎలా ఉంటుంది? ఇలా వంగి చివరి ఎలా ఉంటుంది? ఒక వంకరగా ఉన్నట్లుంటుంది కదా. అలా సూక్ష్మ బుద్ధి జ్ఞానము తుళయ్యం లజ్జయ్యుమాం, అలా సిగ్గుతోటి వినయంగా ఒదిగిపోయి ఉంటుంది ఈ శంకత్తాళ్ వారు. అలా మిగతా ఆళ్వార్లు ఉన్నప్పటికీ, ఆయుధాలు ఉన్నప్పటికీ వాటికి తీష్ణత ఉన్నది, సూక్ష్మ బుద్ధి ఉన్నది. కానీ ఇలా ఒదిగిపోయే తత్వం లేదండి. అది శంకత్తాళ్ వారికి ఉన్నటువంటి గొప్పతనం. మరంగల్ పోలు ఒలి నెంజియరాగయ్యాలే ఏరియా ఎరి అజలంపుగా ఊది కొలిత్తినపడి. మరంగల్ పోలు ఒలియనెంజేరాగయ్యాలే, ఆ చెట్లలాగా ఒలియనెంజేరాగాలి. దృఢమైనటువంటి మనస్సులు కలిగిన వాళ్ళు కావటం చేత ఇప్పుడు చెప్పారు కదా ఏమిటి? ఆ సఘోషో దాత రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ అన్నారు కదా. అలా అందరినీ కూడా మరంగల్ పోల్ ఒలియ నెంజరాగయ్యాలే ఏది అజలం పొగ ఊది కొలుత్తినపడి. ఇప్పటి ఆశ్రిత రక్షణం పండిన అవన్ విరుంబాద మేఘలయ్యాల్ ఎనక్కు ఎన్న ప్రయోజనం ఉండు. మరంగల్ పోల్ ఒలియ నెంజరాగయ్యాలే. మరంగల్ పోల్ చెట్ల వలె కఠినమైనటువంటి మనస్సులు కలిగిన వాళ్ళు కావటం చేత, కఠినమైన మనస్సులు కలిగిన వాళ్ళు కావటం చేత ఏది అజలంపుగా ఊది కొలిత్తినపడి. ఏది అజలం అంటే అగ్ని మండేటట్టుగా ఊది కొలిత్తినపడి. ఈ శంకత్తాళ్ వాళ్ళతోటి ఊది ఆ మనస్సుని దగ్ధము చేసిన ప్రకారము. ఇలా ఇప్పటి ఆశ్రిత రక్షణం పండిన అవన్ విరుంబాద, ఇలా ఆశ్రిత రక్షణ చేసినటువంటి ఆయన కోరుకోనటువంటి మేఘలయ్యాల్ ఎనక్కు ఎన్న ప్రయోజనం ఉంటుంది. ఈ వస్త్రముతోటి నాకు ఏమి ప్రయోజనం ఉంటుంది కనుక అంటున్నారు ఈ పాత్రంలో. అయితే ఆడవాళ్ళు అంటే பாசுரம். ஒரிவளையால் குறைவில்லா பெருமுழக்கால் அடங்காரை எரியஜலம் புகவூரே இருநிலம் உன்னுயர் தவிர்த்தா தெரிவறிய சிவன் பிரமன் அமரர்கோன் பணிந்தேத்தும் விரிபுகழான் கவராதா மேகலையால் குறை வேலமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.